గుడ్ ఈవినింగ్ టు ఆల్. వెల్కమ్ టు ఎస్2ఎన్ఐఎస్ అకాడమీ. సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ కోర్సులో భాగంగా ఆల్రెడీ మనం ఫస్ట్ రీడింగ్ ని ఫినిష్ చేసాం. ఫస్ట్ రీడింగ్ లో భాగంగా మనం ఆల్రెడీ క్లాసెస్ మొత్తం 60+ అవర్స్ లో మొత్తం క్లాసెస్ అయితే వినడం జరిగింది. ఆ క్లాసుల్లో మీకు ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సిలబస్ లో ఏదైతే మెన్షన్ చేశారో అది ప్రతిదీ డీటెయిల్ గా అయితే చెప్పడం జరిగింది. కాబట్టి ఫస్ట్ రీడింగ్ లో భాగంగా మీరు ఓవరాల్ గా ఒక 40%, 30 to 40% సిలబస్ మీద మీకు అవగాహన వచ్చుంటే ఫస్ట్ రీడింగ్ లో మీరు సక్సెస్ఫుల్ అయినట్టే అనమాట. సో రిమైనింగ్ ఇప్పుడు ఏదైతే సెకండ్ రీడింగ్ ఉందో సెకండ్ రీడింగ్ లో మీరు ఆ 40 నుంచి ఆల్మోస్ట్ 70 వరకు వెళ్ళాలి. 40 to 70% లో మీ సబ్జెక్ట్ మీద అవగాహన ఉందనుకోండి, మీరు సెకండ్ రీడింగ్ లో కూడా సక్సెస్ అయినట్టే. ఇక థర్డ్ రీడింగ్ లో వచ్చేసరికి 70 to 90% అనేది మీరు అప్రోచ్ అయితే ఓవరాల్ గా ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ సిలబస్ మీద మీకు గ్రిప్ వచ్చినట్టే. కాబట్టి అందులో భాగంగా మనం ఆల్రెడీ ఫస్ట్ రీడింగ్ ఫినిష్ చేసాము. ఫస్ట్ రీడింగ్ లో భాగంగా మీకు అన్ని డీటెయిల్ గా క్లాసులు, దాంతో పాటుగా మెటీరియల్ అవన్నీ అందివ్వడం జరిగింది. కాబట్టి సో ఫస్ట్ రీడింగ్ మీరు బెటర్ గానే ఉన్నారనుకుంటున్నాను. ఇప్పుడు మనం సెకండ్ రీడింగ్ ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి. సెకండ్ రీడింగ్ వచ్చేసరికి 1 month ప్లాన్ అండి ఇది. ఈ 1 month లో భాగంగా ఫస్ట్ మనం జూన్ 5th నుంచి రేపటి నుంచి జూన్ 5th నుంచి జూలై 10th వరకు, ఆల్మోస్ట్ జూలై 10th వరకు మనం సెకండ్ రీడింగ్ అయితే ప్లాన్ చేసుకోవాలి. ఈ సెకండ్ రీడింగ్ అనేది డీటెయిల్డ్ గా ఎస్పెషల్లీ మేజర్ గా ఫోకస్, ఇప్పుడు మీకు ఆల్రెడీ సిలబస్ మీద కంప్లీట్ గ్రిప్ వచ్చింది, అంటే అవగాహన వచ్చింది. ఓకే, పర్టికులర్ స్పేస్ టెక్నాలజీ అంటే ఏమేమి ఉంటాయి, ఎమర్జింగ్ టెక్నాలజీ అంటే ఏమేమి ఉంటాయి, లేదంటే హెల్త్ అంటే ఏమేమి ఉంటాయి అనేది ఒక క్లారిటీ వచ్చింది. కాబట్టి ఇప్పుడు వాటిలో మేజర్ గా దేని మీద ఫోకస్ చేస్తూ చదవాలి అనేది సెకండ్ రీడింగ్ టాస్క్ అనమాట. సో ఈ పర్టికులర్ దాంట్లో మీరు ఇంకా మేజర్ గా ఎక్కువ ప్రాబిలిటీ ఉన్న టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఫోకస్ చేస్తూ చదివారంటే డెఫినెట్ గా సెకండ్ రీడింగ్ లో కూడా మీరు సక్సెస్ అయినట్టు ఉంటుంది. ఆల్మోస్ట్ 60 to 70% మీకు సిలబస్ మీద కంప్లీట్ అవగాహన వస్తుంది. దాంతో పాటుగా ఎగ్జామ్ లో మీరు 75 క్వశ్చన్స్ కి 30 నుంచి 40 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసే క్యాపబిలిటీ కూడా మీలో తయారయ్యే పరిస్థితి అయితే ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఇప్పుడు మనం ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ లో మీరు చదివారు. ఆల్మోస్ట్ మీ అందరికీ 30 to 40% సిలబస్ మీద అవేర్నెస్ వచ్చింది అనుకుంటున్నాను. అందులో భాగంగా ఇప్పుడు మనం సెకండ్ ఫేజ్ అయితే ఏ విధంగా సెకండ్ రీడింగ్ ఏ విధంగా అప్రోచ్ అయితే మనం ముందుకు వెళ్ళొచ్చో డిస్కస్ చేద్దాం. అయితే అందులో భాగంగా మనం ఆల్రెడీ మన క్లాస్ ఏదైతే సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ కోర్స్ ఉందో ఆ కోర్స్ యొక్క అప్రోచ్ ఏంటంటే రీడ్, రైట్, రివైజ్. సో రీడ్ పార్ట్ లో భాగంగా మనం ఆల్రెడీ క్లాసులు అయితే చెప్పేసుకున్నాం. దాంతో పాటుగా మెటీరియల్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు రీడింగ్ అనేది కొంతవరకు ఎఫిషియెంట్ గా ఉన్నారని అనుకుంటున్నాను. ఇప్పుడు దాంట్లో భాగంగా మనకి రైట్ లో ఆల్రెడీ దాంట్లో భాగంగా మనకు కొన్ని టెస్ట్ సిరీస్ ఇవ్వడం జరిగింది. ఆ టెస్ట్ సిరీస్ మీరు కొంతమంది కొన్ని టెస్ట్లు అయితే అటెంప్ట్ చేశారు. రిమైనింగ్ టెస్ట్లు కూడా ఇప్పుడు సెకండ్ రీడింగ్ లో భాగంగా అటెంప్ట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో టెస్ట్లు మీరు ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేయకండి. టెస్ట్లు మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారనే దానికంటే బెస్ట్ క్వశ్చన్స్, లేదంటే ఎగ్జామ్ రిలవెంటెడ్ గా ఉన్న క్వశ్చన్స్ ఎన్ని అటెంప్ట్ చేశారనేది ముఖ్యం అనమాట. సో దానిలో భాగంగా మనం 400+ క్వశ్చన్స్ మీకు ఎంత ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ 400 క్వశ్చన్స్ మీరు జాగ్రత్తగా అనాలిసిస్ చేసుకొని అటెంప్ట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఆ విధంగా రీడ్, రైట్ మీరు అప్రోచ్ అవుతారు. సో రివైజ్ లో భాగంగా ఇప్పుడు మనం సెకండ్ ఫేజ్ ని, సెకండ్ రీడింగ్ ని చూద్దాం. సో సెకండ్ రీడింగ్ లో భాగంగా మనం ఏం చూద్దామంటే జూన్ 5th నుంచి మీకు ఏ రోజు ఏం చదవాలి అనేది ఇవ్వడం జరిగిందండి. సో ప్రతిరోజు మీరు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి మీరు మిగతా పాలిటీ, ఎకానమీ, రిమైనింగ్ ఏవైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో అవి మీరు చదవాలి. కాబట్టి వాటితో పాటుగా సైన్స్ అండ్ టెక్నాలజీ పెర్ డేకి 3 hours స్పెండ్ చేసుకోండి. 3 hours లో 2 hours వచ్చేసరికి మీరు చదవడానికి, రీడింగ్ చేయడానికి పెట్టుకోండి. అంటే మన ఆల్రెడీ మెటీరియల్ మీ అందరికీ పంపించాను. ఐ థింక్ మెటీరియల్ మీ అందరికి అందింది అనుకుంటున్నాను. కాబట్టి దానిలో భాగంగా 2 hours వచ్చేసరికి మెటీరియల్ ఈ రోజు ఏదైతే టాపిక్ మెన్షన్ చేశానో ఆ టాపిక్ చదువుకోండి. రిమైనింగ్ 1 hour వచ్చేసరికి ఆ టాపిక్ రిలేటెడ్ గా టెస్ట్ ఏవైతే మనం చాప్టర్ వైజ్ పెట్టామో ఆ టెస్ట్ వచ్చేసరికి అనాలిసిస్ చేసుకోండి. రిమైనింగ్ 1 hour. సో 30 minutes నుంచి 1 hour టెస్ట్ అనాలిసిస్ చేసుకోండి. 2 hours నుంచి 2.5 hours వచ్చేసరికి రీడింగ్ అయితే రివిజన్ అయితే చేసే ప్రయత్నం అయితే చేయండి. ఆ విధంగా మీరు పెర్ డేకి 3 hours సైన్స్ అండ్ టెక్నాలజీ స్పెండ్ చేయడం ద్వారా డెఫినెట్ గా మీరు సెకండ్ రీడింగ్ లో కూడా సక్సెస్ఫుల్ అవుతారు. సక్సెస్ఫుల్ అయ్యి ఓవరాల్ గా సిలబస్ మీద 70% వరకు మీకు అవగాహన వచ్చే పరిస్థితి అయితే ఉంటుంది. ఓకేనా? దానిలో భాగంగా మనం నేషనల్, ఇక్కడ నేను మీకు ఎలాంటి మెన్షన్ చేస్తాను, ఏ పర్టికులర్ టాపిక్ మీద ఎక్కువ స్ట్రెస్ చేయాలి, ఏది జస్ట్ ఒక పై లుక్ పెట్టుకుంటూ వెళ్ళిపోయినా సరిపోద్దని నేను స్ట్రెస్ చేస్తాను. కాబట్టి వాటిని మీరు జాగ్రత్తగా రివిజన్ చేయడం ద్వారా ఈజీ గుర్తుండే పరిస్థితి అయితే ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ వచ్చేసరికి మనము 2 classes తీసుకున్నాం, అంటే 2 lectures తీసుకోవడం జరిగింది. ఈ 2 lectures లో భాగంగా ఫస్ట్ లెక్చర్ లో మనం మేజర్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ ఏవైతే ఉన్నాయో అవి మనకు 1958 నుంచి స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 2020 వరకు ఉన్న ఏవైతే సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ ఉన్నాయో అవన్నీ మనం చూసాం ఫస్ట్ లెసన్ లో భాగంగా. సో ఫస్ట్ లెసన్ వచ్చేసరికి మీరు 5th చదవాల్సిన అవసరం ఉంటుంది, అంటే రేపు.
సెకండ్ లెసన్ వచ్చేసరికి మనం మైనర్ పాలసీస్ గురించి చెప్పుకున్నాం. ఎస్పెషల్లీ మనకి టెక్నాలజీ మిషన్ 1983లో వచ్చిన టెక్నాలజీ మిషన్ ఏదైతే ఉందో దాని రిలేటెడ్ గా మైనర్ పాలసీస్ కొన్ని వచ్చాయి. ఆ మైనర్ పాలసీస్ గురించి మనం డిస్కస్ చేసుకోవడం అయితే జరిగింది. సో అది మీరు 6th అయితే ప్లాన్ చేసుకోండి. అయితే పర్టికులర్ గా లెక్చర్ 1 లెక్చర్ 2లో మీరు మేజర్ గా ఫోకస్ చేయాల్సింది, మల్టిపుల్ రివిజన్ చేయాల్సిన టాపిక్స్ ఏంటంటే ఎస్పెషల్లీ నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ పాలసీ ఏదైతే ఉందో, నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ పాలసీ 2000 మనకి 13 ఉంది, అలాగే 2020 ఉంది. ఈ రెండింటి మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నేషనల్ సైన్స్ అండ్ ఇన్నోవేషన్ పాలసీ ఏదైతే ఉందో దాని మీద మీరు జాగ్రత్తగా ఫోకస్ చేస్తూ చదవాల్సిన అవసరం ఉంది. ఆ రెండింటి మీద మేజర్ గా ఎక్కువగా ఫోకస్ చేస్తూ చదవండి. దాంతో పాటుకి మైనర్ పాలసీస్ ఏవైతే వచ్చాయో మైనర్ పాలసీస్ లో మనకి 6 పాలసీస్ మేజర్ గా ఉన్నాయి. దాని రిలేటెడ్ గా ఒక్కొక్క టాపిక్ మీరు మేజర్ గుర్తు పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఓవరాల్ గా లెక్చర్ 1 లెక్చర్ 2లో భాగంగా మీరు నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ పాలసీ ఏదైతే 2013 అండ్ 2020 ఉన్నాయో వాటి మీద మేజర్ గా ఫోకస్ చేయండి. దాంతో పాటుగా మైనర్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో 6 ఆ మైనర్ పాలసీస్ ని ఒక్కొక్కసారి పైన మీరు చదువుకునే ప్రయత్నం అయితే చేయండి. ఆ విధంగా చేయడం ద్వారా లెక్చర్ 1 అండ్ లెక్చర్ 2 మీరు 5th 6th రివిజన్ చేస్తే రీడింగ్ చేయడం ద్వారా మీకు ఈజీ గుర్తుండే పరిస్థితి ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి ఎమర్జింగ్ టెక్నాలజీస్. ఎమర్జింగ్ టెక్నాలజీస్ మనం ఆల్రెడీ లెక్చర్ 3 అండ్ లెక్చర్ 4లో భాగంగా డిస్కస్ చేయడం అయితే జరిగింది. సో అందులో భాగంగా ఎమర్జింగ్ టెక్నాలజీస్ లో మేజర్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చదవాలి. దాంతో పాటుగా బ్లాక్ చైన్ టెక్నాలజీ ఏదైతే బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉందో ఆ బ్లాక్ చైన్ టెక్నాలజీ చదవాలి. వాటితో పాటుగా నానో టెక్నాలజీ గురించి, తర్వాత జీన్ ఎడిటింగ్ లేదంటే జీన్ ఎడిటింగ్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో ఆ 4 టెక్నాలజీస్ గురించి మేజర్ గా ఫోకస్ చేయండి. ఓకేనా? ఈ పర్టికులర్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ మనం డిఫరెంట్ రోబోటిక్స్ ఇలాంటివన్నీ చెప్పుకున్నాం. కాకపోతే వాటిలో మీరు మేజర్ గుర్తుపెట్టుకోవాల్సింది, ఎగ్జామ్ లో హై పాసిబిలిటీస్ ఉన్నవి ఏంటంటే బ్లాక్ చైన్ టెక్నాలజీ గురించి అడగడానికి హై పాసిబిలిటీస్ ఉన్నాయి. దాంతో పాటుగా మనకి నానో టెక్నాలజీ గురించి కూడా అడగడానికి అవకాశం ఉంది. దాంతో పాటుగా జీన్ ఎడిటింగ్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో, జీనోమ్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి. సో ఈ మేజర్ ఈ మూడింటి గురించి ఎస్పెషల్లీ చదవండి. దాంతో పాటుగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద కూడా ఒకసారి జాగ్రత్తగా ఫోకస్ చేయండి. ఈ పర్టికులర్ ఏదైతే 5 చాప్టర్స్ ఉన్నాయి, 5 కాన్సెప్ట్స్ ఉన్నాయి, 5 మీద మీరు ఫోకస్ చేయడం ద్వారా ఈజీగా ఈ పర్టికులర్ సెకండ్ లెసన్ లేదంటే లెక్చర్ 3 అండ్ లెక్చర్ 4లో చెప్పుకున్నవి మీకు గుర్తుండే పరిస్థితి ఉంటుంది. సో ఈ లెక్చర్ 3 అండ్ లెక్చర్ 4 ని మీరు 8, 9 తేదీలో 7, 8 తేదీల్లో ఫినిష్ చేసేయాలి. ఓకేనా? ఓవరాల్ గా మనకి 5th నుంచి 8th వరకు ఈ 2 చాప్టర్లు మీరు ఫినిష్ చేస్తే 9th ఒకసారి మీరు రివిజన్ పెట్టుకునే వాళ్ళగా, అంటే సండే 9th మీకు సండే వస్తుంది. సండే ఒక 3 hours రివిజన్ పెట్టుకోండి. ఓవరాల్ గా ఈ రోజు ఏం చదివారు, ఇప్పటివరకు ఏం చదివారో అవన్నీ రివిజన్ పెట్టుకోండి. రివిజన్ పెట్టుకోవడం ద్వారా మీరు మళ్ళీ రివైజ్ చేయొచ్చు. ఎట్ ద సేమ్ టైం టెస్ట్లు ఏమైనా ల్యాగ్ ఉండిపోతే ఈ పర్టికులర్ చాప్టర్ లో టెస్ట్ చేయడం ల్యాగ్ ఉంటే ఆ టెస్ట్ అయినా మీరు పెట్టుకోవడం చేయండి. దాంతో పాటు ఒకవేళ నాకు టైం కుదిరి నేను పెట్టగలను అనుకుంటే డిస్కషన్ సెషన్ కూడా మనం సండే అయితే పెడతాం. సో ఆ విధంగా మీరు ఈ వీక్ అంతా ఇవి చదవండి. సండే మీరు రివిజన్ చేసుకోండి, లేదంటే టెస్ట్ అటెంప్ట్ చేయండి. నాకు కుదిరితే నేను టెస్ట్ డిస్కషన్ అయినా పెట్టడం అయితే జరుగుతుంది. ఓకేనా? ఈ విధంగా ఆ పర్టికులర్ 4 లెక్చర్స్ వచ్చేసరికి ప్లాన్ చేసుకోండి. అలాగే మనకి లెక్చర్ 5 అండ్ లెక్చర్ 6లో భాగంగా మన స్పేస్ టెక్నాలజీ గురించి చెప్పడం జరిగింది. సో స్పేస్ టెక్నాలజీలో మీరు మేజర్ గుర్తుపెట్టుకోవాల్సిన రీసెంట్ గా వచ్చిన ఏవైతే స్పేస్ మిషన్స్ ఉన్నాయో వాటి గురించి చదవండి. స్పేస్ మిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి చదవండి. ఎస్పెషల్లీ జనవరి నుంచి ఉన్నవి. ఫర్ ఎగ్జాంపుల్ గా మనం తీసుకుంటే ఎక్స్పోసాట్ అని వచ్చింది, మనకి జనవరి 1st లాంచ్ చేశారు. ఎక్స్రే పొలరిమెట్రీ శాటిలైట్ అనేది లాంచ్ చేశారు, అదొకటి. తర్వాత ఆదిత్య L1 ఒకటి. వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. వాటితో పాటుగా మేజర్ గా మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే టెలిస్కోప్స్. లాస్ట్ 6 months 9 months ఏవైతే టెలిస్కోప్స్ న్యూస్ లో ఉన్నాయో ఆ టెలిస్కోప్స్ మీద అయితే ఫోకస్ చేయండి. మన మెటీరియల్ లో డీటెయిల్ గా టెలిస్కోప్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి అది చూడండి. దాంతో పాటు ఈ స్పేస్ టెక్నాలజీలో ఏవైతే రీసెంట్ మిషన్స్ వచ్చాయో అవి మీరు మేజర్ గా జనవరి నుంచి ఎక్కువ ఫోకస్ చేయండి. ఈ 6 months మాక్సిమం జనవరి నుంచి వస్తుంది. ఆ ఎక్స్రే పొలరిమెట్రీ గురించి కానీ, ఆదిత్య L1 గురించి కానీ, లేదంటే ఇంటర్నేషనల్ లెవెల్లో మనకి లిగో శాటిలైట్ మిషన్ ఒకటి వచ్చింది, అది కానీ ఇలాంటివి చదవండి. వాటి గురించి ఎస్పెషల్లీ స్పేస్ టెక్నాలజీలో జనవరి నుంచి మేజర్ ఫోకస్ చేయండి. రిమైనింగ్ ఆల్రెడీ ఒకసారి మీరు చదివారు, ఇప్పుడు ఇంకొకసారి జస్ట్ పైన చదవండి. కాకపోతే వీటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ చదివే ప్రయత్నం అయితే చేయండి. ఈ విధంగా ఈ స్పేస్ టెక్నాలజీని 10, 11 తేదీల్లో 3 hours గా డివైడ్ చేసుకుని చదవడం ద్వారా మీకు ఈజీగా గుర్తుండే పరిస్థితి ఉంటుంది, రివిజన్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఓకేనా? ఇది స్పేస్ టెక్నాలజీ సంబంధించింది. నెక్స్ట్ వచ్చేసరికి డిఫెన్స్ టెక్నాలజీ. డిఫెన్స్ టెక్నాలజీ కూడా మనం 2 days చెప్పడం జరిగింది 2 క్లాసుల్లో. ఈ 2 క్లాసుల్లో చెప్పిన డిఫెన్స్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో ఇందులో మేజర్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి మిసైల్స్ ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే ఇంటిగ్రేటెడ్ గైడెడ్ డెవలప్మెంట్ మిసైల్ అనేది మనకి సిలబస్ లో డైరెక్ట్ గా మెన్షన్ చేశారు. కాబట్టి మిసైల్ గురించి మీకు గ్యారంటీగా క్వశ్చన్ రావడానికి హై పాసిబిలిటీస్ ఉన్నాయి. కాబట్టి రీసెంట్ గా న్యూస్ లో ఏవైతే మిసైల్స్ ఉన్నాయో ఆ మిసైల్స్ అయితే చదువుకోండి. నేను ఆల్రెడీ ఏవేవి మిసైల్స్ ఉన్నాయి అనేవి అక్కడ నోట్స్ లో డీటెయిల్ గా మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి ఆ నోట్స్ లో ఉన్న మిసైల్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి ఫస్ట్.
సెకండ్ వచ్చేసరికి ఇది మనకి సిలబస్ లో డైరెక్ట్ గా మెన్షన్ చేయనప్పుడు కూడా రావడానికి హై పాసిబిలిటీస్ ఉంది అనమాట. అదేంటంటే మిలిటరీ ఎక్సర్సైజెస్ లాస్ట్ 6 months ఏవైతే జరిగాయో, ఎస్పెషల్లీ ఈ పర్టికులర్ మార్చి ఏప్రిల్ ఏవైతే జరిగాయో వాటి గురించి అడగడానికి హై పాసిబిలిటీస్ ఉన్నాయి. కాబట్టి మిసైల్స్ మీద ఫోకస్ చేయండి. దాంతో పాటుగా ఈ పర్టికులర్ ఏదైతే మిలిటరీ ఎక్సర్సైజెస్ ఉన్నాయో వాటి మీద ఫోకస్ చేయండి. ఈ రెండింటిని ఎక్కువ డెప్త్ గా ఫోకస్ చేస్తూ రిమైనింగ్ కూడా పైన చదువుకునే ప్రయత్నం అయితే చేయండి. అలా చదవడం ద్వారా మీకు ఈజీగా ఈ డిఫెన్స్ టెక్నాలజీ కూడా గుర్తుండే పరిస్థితి ఉంటుంది. సో డిఫెన్స్ టెక్నాలజీ 12, 13 తేదీల్లో 3 అవర్స్ గా పెట్టుకొని చదివే ప్రయత్నం అయితే చేయండి. ఓకేనా? ఇది మనకి డిఫెన్స్ టెక్నాలజీ సంబంధించి. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఈ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీని కూడా మనం 2 చాప్టర్స్ గా, 2 లెసన్స్ గా, 2 లెక్చరర్స్ గా చెప్పుకోవడం అయితే జరిగింది. అందులో భాగంగా ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో మేజర్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, చదవాల్సింది ఏంటంటే టర్మ్స్ అని నేను కొన్ని టెర్మినాలజీ చెప్పాను. బ్లాక్ ఫ్రాగ్ టెక్నాలజీ అని, తర్వాత కొన్ని రకాల ఏఏ చిప్స్ అని, ఇలాంటి కొన్ని న్యూ టర్మ్స్ అని చెప్పాను అనమాట. నోట్స్ లో కూడా న్యూ టర్మ్స్ ఇన్ ఐసిటి అన్నట్టు ఒక చాప్టర్ మీకు రాసి ఇవ్వడం జరిగింది. సో ఆ పర్టికులర్ చాప్టర్లు ఏవైతే న్యూ టర్మ్స్ అని మెన్షన్ చేశానో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్స్ అని కానీ, బ్లాక్ ఫ్రాగ్ టెక్నాలజీ అని కానీ, ఇలాంటి వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఫోకస్ చేయడం ద్వారా మీరు గుర్తుపెట్టుకొని ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీని ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. దాంతో పాటుగా ఎల్ఈడి ఏదైతే డిస్ప్లే టెక్నాలజీస్ ఉన్నాయో, డిస్ప్లే టెక్నాలజీస్ మీద కూడా మీరు ఫోకస్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో డిస్ప్లే టెక్నాలజీస్ అనేది రావడానికి హై పాసిబిలిటీస్ ఉన్నాయి. డిస్ప్లే టెక్నాలజీస్ అనేది మనకు ఓఎల్ఈడి కానీ, ఎల్ఈడి కానీ, ఇలా ఎల్సిడి కానీ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా మన క్లాస్ లో డిస్కస్ చేసాం. సో వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. సో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో భాగంగా ముందు మీరు న్యూ టర్మ్స్ ఏవైతే మెన్షన్ చేశానో వాటి మీద ఫోకస్ చేయండి. తర్వాత డిస్ప్లే టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో డిస్ప్లే టెక్నాలజీస్ మీద హై ఫోకస్ చేయండి. అంటే ఇక్కడ నేను చెప్తున్నది ఏంటంటే మిగతా వదిలేయమని కాదు, వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఎగ్జామ్ లో రావడానికి అవకాశం ఇవి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి. సో వీటి మీద మీరు ఆల్మోస్ట్ 100% ఫోకస్ చేస్తే రిమైనింగ్ వాటి మీద 80% ఫోకస్ చేయండి. అంటే వీటిని 2 times 3 times చదవండి. వాటిని 1 time 2 times చదివినా సరిపోతుంది. ఓకేనా? ఓవరాల్ గా ఏదైనా మెటీరియల్ లో ఆల్మోస్ట్ 600+ pages తో నేను మెటీరియల్ మీకు అందరికీ పంపించడం జరిగింది. సో ఆ మెటీరియల్ ఇచ్చిన ప్రతి పాయింట్ మీరు డీటెయిల్ గా చదవండి. చదవడం ద్వారా టెస్ట్ సిరీస్ సాల్వ్ చేయడం ద్వారా 50 to 60 క్వశ్చన్స్ అయితే 100% అటెంప్ట్ చేస్తారు. మీకు డౌట్ రావచ్చు, సార్ మీరు ఇచ్చిన మెటీరియల్ నుంచి క్వశ్చన్ రాకపోతే ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. నేను ఇచ్చిన మెటీరియల్ నుంచి క్వశ్చన్ రాకపోతే ఎవరికి ఆన్సర్ చేసే పరిస్థితి అయితే ఉండదు. అది కూడా జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గా మన మెటీరియల్ నుంచి 30 క్వశ్చన్స్ వచ్చాయి అనుకుందాం అనుకోండి. మిగతా ఎవరైతే 90,000 మంది రాస్తున్నారో టెస్ట్, ఆ 90,000 మంది కూడా 30 క్వశ్చన్ మాత్రం అటెంప్ట్ చేయగలరు. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనం హోలిస్టిక్ గా ప్రతిదీ న్యూస్ లో లాస్ట్ 1 year 1.5 year నుంచి న్యూస్ లో ఉన్న ప్రతి కాన్సెప్ట్ ని తీసుకున్నాము. దాంతో పాటుగా బర్నింగ్ ఇష్యూస్ కూడా తీసుకొని మెటీరియల్ లో కవర్ చేయడం జరిగింది. సో నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది 50 to 60 గ్యారంటీగా వస్తాయని. అవి రాలేదంటే ఎన్ని వస్తే అదే మన బెంచ్ మార్క్ అనమాట. అంతకంటే మిగతా ఎవరు కూడా అటెంప్ట్ చేయలేరు. ఒక 10 to 100 మెంబర్స్ అయితే చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళని వదిలేయండి. బట్ యావరేజ్ గా మనకి చేసే పరిస్థితి అయితే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నేను ఏవైతే చెప్తానో వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ మల్టిపుల్ రివిజన్ అయితే చేయండి. ఓకేనా? ఈ విధంగా ఐసిటి డిఫెన్స్ టెక్నాలజీ మీరు ఆ పర్టికులర్ ఏవైతే పార్ట్స్ డిస్కషన్ టాపిక్స్ చెప్పానో వాటి మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేయండి. ఓకేనా? ఇది ఓవరాల్ గా అయిన తర్వాత మీరు మళ్ళీ 16వ తేదీని రివిజన్ పెట్టుకోండి. సండే ఆ రోజు టెస్ట్ కూడా రాసే ప్రయత్నం అయితే చేయండి. ఈ విధంగా ఓవరాల్ గా మీకు ఆ పర్టికులర్ ఏవైతే మేజర్ టాపిక్స్, ఎస్పెషల్లీ మనకి నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ పాలసీస్, తర్వాత స్పేస్ టెక్నాలజీ, డిఫెన్స్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ ఉన్నాయో ఇవి మేజర్. వీటి నుంచి మీకు దాదాపుగా 15 to 20 క్వశ్చన్స్ గ్యారంటీ వస్తాయండి. మీకు 75 క్వశ్చన్లో 15 to 20 క్వశ్చన్స్ అనేవి ఈ పర్టికులర్ 4 చాప్టర్స్ నుంచి ఫ్రేమ్ చేయడానికి హై పాసిబిలిటీస్ ఉన్నాయి. పక్కాగా ఎమర్జింగ్ టెక్నాలజీస్ నుంచి మీకు 4 నుంచి 5 క్వశ్చన్స్ గ్యారంటీ వస్తాయి. స్పేస్ టెక్నాలజీస్ నుంచి 3 నుంచి 5 క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో వాటిని మల్టిపుల్ రివిజన్ చేయండి. మీరు చదివేటప్పుడు 2 to 3 times చదవండి. 2 hours పెట్టుకోమని చెప్పాను కదా. నేను మెటీరియల్ కూడా మీరు 2 hours లో చదివే విధానంలోనే తయారు చేశాను. కాబట్టి మీరు ఆన్లైన్ లో చదవడానికి ఇబ్బంది పడతారని ఆఫ్లైన్ లో మీరు జిరాక్స్ తీసుకునే విధంగా మీకు పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో జిరాక్స్ తీసుకోండి. ఇప్పుడు ఆన్లైన్ లో చదివితే అంత ఎఫిషియెంట్ గా ఉండకపోవచ్చు కాబట్టి జిరాక్స్ తీసుకోండి. తీసుకొని ఇప్పుడు నేను చెప్పిన అట్లీస్ట్ 2 to 3 times అయితే రివిజన్ అయితే చేసే ప్రయత్నం చేయండి. ఓకేనా? ఈ విధంగా మేజర్ మనం ఆల్మోస్ట్ 15 to 20 క్వశ్చన్స్ కవర్ చేసే పరిస్థితి అయితే ఉంటుంది. తర్వాత డిజిటల్ ఇండియా మిషన్స్, ఇనిషియేటివ్స్, ఇంపాక్ట్స్ అని ఉంది. ఈ డిజిటల్ ఇండియా మిషన్స్ లో ఆల్మోస్ట్ మనం తర్వాత కాలంలో చదివేవి, ముందు చదివిన ఇవన్నీ కూడా డిజిటల్ ఇండియా మిషన్ లో వస్తాయి. సో డిజిటల్ ఇండియా మిషన్ మీద మీరు హెవీగా ఫోకస్ చేస్తూ దీని మీదే ఆ కంప్లీట్ గ్రిప్ అంటే ఫోకస్ చేసే ప్రయత్నం అయితే చేయకండి. ఎందుకంటే డిజిటల్ ఇండియా మిషన్ లో మనం ఆత్మనిర్భర్ భారత్ ఇప్పుడు ఏదైతే మనకి ప్రధానమంత్రి ఆరోగ్య బీమా యోజన ఏదైతే ఉందో అది కానీ, లేదనుకుంటే
మనకి ఈ హాస్పిటల్స్ అని కానీ ఇలాంటివన్నీ కూడా మనం డిజిటల్ ఇండియా మిషన్ లో భాగంగా చదివాం. సో ఆయుష్మాన్ భారత్ డిజిటల్ ఇండియా మిషన్ కానీ, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ ఇండియా మిషన్ కానీ ఇలాంటివన్నీ కూడా మన డిజిటల్ ఇండియా మిషన్స్ రాబోయే ఫర్దర్ గా చదువుతుంటాము. తర్వాత ముందు వచ్చిన లెసన్స్ లో కూడా చదివాం కాబట్టి వీటి మీద మీరు హెవీ ఫోకస్ చేయకండి. జస్ట్ ఒకసారి చదివేసి మేజర్గా ఏమైనా కొత్త కాన్సెప్ట్ లాగా అనిపిస్తే వాటి మీద జస్ట్ ఒక లుక్ వేసుకుంటూ వెళ్ళండి. సో డిజిటల్ ఇండియా మిషన్ అనేది 17th మాక్సిమం ఫినిష్ చేసేయండి. ఫినిష్ చేసేయడం ద్వారా డిజిటల్ ఇండియా మిషన్ మీద వచ్చిన క్వశ్చన్స్ ని మీరు ఈజీగా ఆన్సర్ చేసేస్తారు. దాంతో పాటుగా ఏదైతే డిజిటల్ ఇండియా మిషన్ పాలసీస్ ఉన్నాయో వాటి మీద కాస్త ఫోకస్ చేయండి. ఓకేనా? ఈ విధంగా మీరు డిజిటల్ ఇండియా మిషన్ చదవడం ద్వారా ఈజీగా ఉంటుంది. తర్వాత ఈ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అండ్ సర్వీసెస్. ఈ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అండ్ సర్వీసెస్ లో భాగంగా నేను మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కోర్సు సంబంధించి ఒక 2 పేజీలు ఇచ్చాను. తర్వాత ఈ సేవ లేదంటే ఈ పాస్పోర్ట్ గురించి ఒక పేజ్ ఇచ్చాను. అదంతా మీరు చదవాల్సిన అవసరం లేదు. జస్ట్ మీ కాన్సెప్టువల్ అండర్స్టాండింగ్ కోసం మాత్రం ఇవ్వడం జరిగింది. అవి ఆల్రెడీ మనం చెప్పేసాం క్లాస్ లో. సో పర్టికులర్ గా ఈ గవర్నెన్స్ విషయంలో మీరు ఏం చదువుతారంటే లాస్ట్ లో మన మెటీరియల్ లో లాస్ట్ నుంచి 2 పేజీల్లో మేజర్ గా రీసెంట్ గా వేరు స్టేట్స్ లో గానీ సెంట్రల్ గవర్నమెంట్ గానీ తీసుకొచ్చిన ఈ గవర్నెన్స్ ఇనిషియేటివ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఇవ్వడం జరిగింది. కాబట్టి వాటిని మీరు మల్టిపుల్ రివిజన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ కేరళలో ఈ గవర్నెన్స్ ప్రోగ్రామ్ ఉంది, లేదనుకుంటే ఆంధ్రప్రదేశ్ లో ఏముంది, లేదనుకుంటే మహారాష్ట్రలో ఏముంది, ఇలాంటివన్నీ మనం మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. దాంతో పాటుగా ఈ గవర్నెన్స్ ప్రోగ్రామ్ లో భాగంగా మనకి మిషన్ మోడ్ ప్రాజెక్ట్స్ అనేవి ఉన్నాయి. మిషన్ మోడ్ ప్రాజెక్ట్స్ అని ఉన్నాయి. ఈ మిషన్ మోడ్ ప్రాజెక్ట్స్ అనేది స్టార్టింగ్ లో మెటీరియల్ లో స్టార్టింగ్ లో నేను ప్రతి దాని గురించి ఇన్ డెప్త్ గా చెప్పడం అయితే జరిగింది. సో ఆ ఇన్ డెప్త్ గా చెప్పిందంతా ఒకసారి పైపైన చదువుకుంటూ వెళ్ళండి. ఆల్రెడీ మన క్లాసుల్లో డిస్కస్ చేస్తాం కాబట్టి ప్రాబ్లం లేదు. మళ్ళీ ఒకసారి మీరు పైపైన చదువుకుంటూ వెళ్ళండి. లాస్ట్ లో నేను ఒక టేబుల్ ఇచ్చాను మీకు. మొత్తం ఆ మిషన్ మోడ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ మిషన్ మోడ్ ప్రాజెక్ట్స్ అన్నింటికి కలిపి ఒక టేబుల్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఆ టేబుల్ అనేది మీరు మేజర్ గా ఫోకస్ చేయండి. సో ఈ గవర్నెన్స్ లో భాగంగా మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఈ వేరు స్టేట్స్ లో వచ్చిన ఇనిషియేటివ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. దాంతో పాటుగా మిషన్ మోడ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో టేబుల్ ఎస్పెషల్లీ ఇచ్చాను టేబుల్, ఆ టేబుల్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఎందుకంటే అంతకంటే మీకు డెప్త్ గా వెళ్ళడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. వెళ్ళినా కూడా మీరు ఆల్రెడీ కొంత కాన్సెప్టువల్ నాలెడ్జ్ మీ చేతిలో ఉంది. క్లాస్ విన్నారు, అట్ ద సేమ్ టైం చదివేటప్పుడు ఒక రీడింగ్ ఇస్తున్నారు కాబట్టి ప్రాబ్లం ఉండదు. ఓకేనా? ఆ విధంగా ఈ గవర్నెన్స్ దగ్గర మీరు ఆన్సర్ చేసే పరిస్థితి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి సైబర్ సెక్యూరిటీ కన్సర్న్స్ అండ్ నేషనల్ సైబర్ సెక్యూరిటీ పాలసీస్. సో ఈ సైబర్ సెక్యూరిటీ కన్సర్న్స్ నుంచి మేజర్ గా మీకు ఆ సైబర్ సెక్యూరిటీ టైప్స్ ఏవైతే ఉన్నాయో అవి అడగడానికి హై పాసిబిలిటీస్ ఉన్నాయండి. ఇప్పుడు మనకి సైబర్ సెక్యూరిటీ టైప్స్ లో మనకి జూస్ జాకింగ్ అని చదివాము, లేదనుకుంటే డిఫరెంట్ కొన్ని రకాల టెర్మినాలజీ చదివి ఆ టెర్మినాలజీస్ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. టెర్మినాలజీస్ ఏవైతే సైబర్ సెక్యూరిటీలో టెర్మినాలజీస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. బ్లూ బగ్గింగ్ అంటే ఏంటి, జ్యూస్ జాకింగ్ అంటే ఏంటి, అలాంటివి మనము క్లాస్ లో డిస్కస్ చేసాం, మెటీరియల్ లో కూడా ఇచ్చాను. కాబట్టి ఆ టెర్మినాలజీ ప్రతి దాని గురించి మీరు చదువుకునే ప్రయత్నం చేయండి. దాంతో పాటుగా నేషనల్ సైబర్ సెక్యూరిటీ పాలసీ ఏదైతే ఉందో ఆ పాలసీ మీద కూడా ఫోకస్ చేయండి. ఓకేనా? రిమైనింగ్ ఇనిషియల్ లో మనం స్టార్టింగ్ లో ఇన్ డెప్త్ గా సైబర్ సెక్యూరిటీ ఏవైతే కన్సర్న్స్ లేదంటే సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ గా ఉన్న ఏవైతే ఇన్ఫర్మేషన్ ఉన్నాయో ఇవన్నీ మనం చెప్పుకోవడం జరిగింది. వాటిని జస్ట్ ఒక లుక్ ఇవ్వండి. జస్ట్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్. మీరు మెటీరియల్ అబ్జర్వ్ చేస్తే మెటీరియల్లో నేను మీకు అర్థమయ్యే విధానంలో ఈజీగా ఉండే విధానంలో డిజైన్ చేశాను. ఫస్ట్ మీకు కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ వచ్చే విధంగా మెటీరియల్ పెట్టాను. సెకండ్ స్టాటిక్ డేటా ఉండే విధంగా మెటీరియల్ పెట్టాను. థర్డ్ వచ్చేసరికి రివిజన్ చేసే విధంగా మెటీరియల్ పెట్టాను. సో కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అనేది మీకు ఆల్రెడీ క్లాసుల్లో వచ్చేసింది. సో ఇప్పుడు ఈ స్టాటిక్ ప్లస్ రివిజన్ ఏదైతే ఉందో దీన్ని మీరు ఎక్కువ ఫోకస్ చేయాలి. ఓకేనా? సో సైబర్ సెక్యూరిటీలో భాగంగా మనం ఇనీషియల్ డేస్ లో సోషల్ ఇంజనీరింగ్ అని కొంత టర్మ్స్ విన్నాం. అలాంటివన్నీ కూడా కాన్సెప్టువల్ అండర్స్టాండింగ్ లో మీకు కొంత అవగాహన ఉంది. మళ్ళీ ఒకసారి పైన చదవండి. బట్ ఆ స్టాటిక్ ఏవైతే ఉన్నాయో ఆ టెర్మినాలజీస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద మేజర్ గా ఫోకస్ చేయండి. ఫోకస్ చేయడం ద్వారా మీరు ఈజీగా ఆన్సర్ చేసే పరిస్థితి అయితే ఉంటుంది. ఓకేనా? ఇది సైబర్ సెక్యూరిటీకి. సైబర్ సెక్యూరిటీ 19th మీరు ఫినిష్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి 20th వచ్చేసరికి న్యూక్లియర్ టెక్నాలజీ ఇండియాస్ న్యూక్లియర్ టెక్నాలజీ ప్రోగ్రామ్ అప్లికేషన్స్ ఆఫ్ రేడియో ఐసోటోప్స్ అన్నట్టు మనం చెప్పుకున్నాం. సో న్యూక్లియర్ టెక్నాలజీలో భాగంగా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రియాక్టర్స్ గురించి చెప్పుకున్నాం. ప్రెజరైజ్డ్ వాటర్ రియాక్టర్ అని కానీ, ప్రెజరైజ్డ్ బాయిలింగ్ వాటర్ రియాక్టర్ కానీ ఇలాంటివి మనం చెప్పుకున్నాం. అవన్నీ కూడా మీకు ఎగ్జామ్ లో పాసిబిలిటీ చాలా తక్కువ ఉంటాయి. అది కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్. బట్ ఎగ్జామ్ లో రావడానికి హై పాసిబిలిటీస్ ఉన్నది ఏంటంటే ఇక్కడ న్యూక్లియర్ టెక్నాలజీలో భాగంగా మీకు ఎగ్జామ్ లో రావడానికి హై పాసిబిలిటీస్ ఏంటంటే ఈ న్యూక్లియర్ టెక్నాలజీ పార్క్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటి గురించి, లేదంటే ఈ ప్లాంట్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటి గురించి అడగడానికి పాసిబిలిటీ ఉంది. సెకండ్ పాసిబిలిటీ వచ్చేసరికి ఇండియాస్ న్యూక్లియర్ టెక్నాలజీ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆ ప్రోగ్రామ్ రిలేటెడ్ ఎస్పెషల్లీ 3 స్టేజ్ ప్రోగ్రామ్ ఉంది కదా, ఆ 3 స్టేజ్ ప్రోగ్రామ్ గురించి అడగడానికి అవకాశం ఉంది. దాంతో పాటుగా ఈ న్యూక్లియర్ టెక్నాలజీ రిలేటెడ్ గా కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి అడగడానికి అవకాశం ఉంది. నేను మెటీరియల్ లాస్ట్ లో న్యూక్లియర్ టెక్నాలజీ సంబంధించి కరెంట్ అఫైర్స్ ఇవ్వడం జరిగింది. సో వాటి మీద ఫోకస్ చేయండి.
సో ఓవరాల్ గా న్యూక్లియర్ టెక్నాలజీలో ఆ టైప్స్ ఆఫ్ రియాక్టర్స్ మీద జస్ట్ పైన లుక్ ఇవ్వండి, వాటి మీద మీకు కొంత అవగాహన ఆల్రెడీ ఉంది. బట్ ఆ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. దాంతో పాటు కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. అలాగే న్యూక్లియర్ టెక్నాలజీ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద కూడా ఆ పర్టికులర్ ఏదైతే 3 స్టేజ్ ప్రోగ్రామ్ ఉందో దాని మీద ఫోకస్ చేయండి. ఓకేనా? ఇదండి ఓవరాల్ గా మనకి ఫస్ట్ పార్ట్, టెక్నాలజీ మిషన్ పాలసీస్ అండ్ అప్లికేషన్స్ ఫస్ట్ పార్ట్. ఈ ఫస్ట్ పార్ట్ నుంచి మనకి 20 to 25 క్వశ్చన్స్ రావడానికి హై పాసిబిలిటీస్ ఉన్నాయి. కాబట్టి వీటిని నేను ఇప్పుడు ఏవైతే మేజర్ గా చెప్పానో వాటిని చదవండి. చదివితే మీకు ఆల్మోస్ట్ 20 వరకు అటెంప్ట్ చేసేస్తారు. రిమైనింగ్ ఆల్రెడీ వన్ టైం మీరు చదివి ఉంటారు కాబట్టి అది కూడా మీరు ఆ 5 to 10 క్వశ్చన్స్ అనే వ్యారీ అయ్యి కూడా మీరు అటెంప్ట్ చేసే పరిస్థితి ఉంటుంది. ఓకేనా? ఈ విధంగా ఓవరాల్ గా పార్ట్ 1 వచ్చేసరికి 5వ తేదీ నుంచి 20వ తేదీ అంటే ఈ 15 రోజుల్లో 15 into 3 వేస్తే 45 గంటల్లో ఈ పర్టికులర్ ఏదైతే ఉందో వీటిని ఫినిష్ చేసేయండి. ఆల్రెడీ మీరు క్లాసులు వింటే నో ప్రాబ్లం, క్లాసులు వినకపోతే వింటూ అయినా కానీ అట్లీస్ట్ ఈ పర్టికులర్ 20th కల్లా మీరు ఫినిష్ చేస్తేనే మీరు ఈజీగా ఈ పర్టికులర్ పార్ట్ 1 మీద గ్రిప్ ఉన్నట్టు ఉంటుంది. ఓకేనా? ఇది పార్ట్ 1 కి సంబంధించిందండి. ఇప్పుడు ఏవైతే చెప్పానో వాటిని మీరు మేజర్ ఫోకస్ చేయండి. తర్వాత పార్ట్ 2 ఎనర్జీ మేనేజ్మెంట్. ఈ ఎనర్జీ మేనేజ్మెంట్ లో భాగంగా మనకి నాన్ రెన్యూబుల్ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ అండ్ ఇన్స్టాల్డ్ కెపాసిటీస్ అని ఒక టాపిక్ చెప్పాను. ఈ ఇన్స్టాల్డ్ నాన్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్స్ ఏవైతే ఉన్నాయో ఇది ఇనిషియల్ డేస్ లో నేను ఈ టైప్స్ ఆఫ్ వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ చెప్పాను. సో అది మీ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్, దాదాపు ఒక 10 pages లో మీ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఉంటుంది. వాటిని మీరు జస్ట్ వన్ టైం రీడింగ్, స్కిప్ కాదు, వన్ టైం రీడింగ్. ఇప్పుడు మనకి రెన్యూబుల్ అండ్ నాన్ రెన్యూబుల్ ఎనర్జీలో భాగంగా సోలార్ ఎనర్జీ ఉంటుంది, దాని గురించి ఇన్ డెప్త్ గా మీకు కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అలాగే విండ్ ఎనర్జీ గురించి ఇచ్చారు, కోల్ ఎనర్జీ గురించి ఇచ్చారు. అదంతా మీరు ఏంటంటే జస్ట్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగే. దానికోసం వన్ టైం ఆల్రెడీ క్లాసులు విన్నారు, సెకండ్ వన్ టైం రివిజన్ ఇవ్వండి చాలు. కాకపోతే ఇక్కడ మీరు మేజర్ గా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే సోలార్ ప్లాంట్స్ ఎక్కడ ఉన్నాయి, స్టాటిక్, అలాగే విండ్ పవర్ ప్లాంట్స్ ఎక్కడ ఉన్నాయి, దాంతో పాటు కోల్ థర్మల్ పవర్ ప్లాంట్స్ ఎక్కడ ఉన్నాయి, వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఎస్పెషల్లీ సోలార్ ఏదైతే ఉందో మనం 10 మేజర్ ప్రాజెక్ట్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఆ 10 మేజర్ ఆ ప్రాజెక్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ చదవండి. నేను టేబుల్ ఫార్మాట్ లో కూడా ఇవ్వడం జరిగింది మీకు. ఆ టేబుల్ ని మీరు బై హార్ట్ చేయండి. ఆల్రెడీ క్లాస్ లో మెన్షన్ చేశాను ఏది ఇంపార్టెంట్ అనేది. సో ఆ టేబుల్ ని మీరు ఎక్కువగా రిపీట్ చేయండి. స్టార్టింగ్ లో ఉన్న కాన్సెప్ట్ ని మీరు వన్ టైం రీడింగ్ చేస్తూ స్కిప్ కొట్టిన ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా? సో ఇక్కడ ఇన్స్టాల్డ్ కెపాసిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. 1 క్వశ్చన్ గ్యారంటీ. ఎస్పెషల్లీ లార్జెస్ట్ విండ్ పవర్ ప్లాంట్ ఎక్కడ ఉంది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, అది వస్తుంది. సెకండ్ లార్జెస్ట్ సోలార్ పవర్ ప్లాంట్ ఎక్కడ ఉందో వస్తుంది. తర్వాత లార్జెస్ట్ జియో థర్మల్ పవర్ ప్లాంట్ ఎక్కడ ఉందో, ఇలాంటివి మీకు మ్యాచ్ ద ఫాలోయింగ్ అడగడానికి హై పాసిబిలిటీస్ ఉన్నాయి. సో దాని మీద ఎక్కువ ఫోకస్ చేయండి. లేదనుకుంటే ఇంకా డెప్త్ గా వెళ్ళాలంటే సోలార్ పవర్ ప్లాంట్స్ గురించి ఇచ్చేసి టాప్ 4 ఏవైతే ఉన్నాయో అవి రాయండి అన్నట్టు ఇస్తాడు. ఆల్రెడీ నేను టాప్ 10 ఏవైతే ఉన్నాయో వాటి గురించి మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి వాటిని మీరు ఎక్కువ ఫోకస్ చేస్తూ చదవండి. ఆ విధంగా చదవడం ద్వారా ఈ పర్టికులర్ చాప్టర్ మీరు ఆన్సర్ చేసే పరిస్థితి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి నేషనల్ బయోఫ్యూయల్ పాలసీ, ఎనర్జీ పాలసీస్, రీసెంట్ ఇనిషియేటివ్స్. సో ఈ నేషనల్ బయోఫ్యూయల్ పాలసీ ఏదైతే ఉందో వీటి మీద మీరు జాగ్రత్తగా ఫోకస్ చేయాలి. ఇక్కడ మనకి 4 generations ఉంటాయి. బయోఫ్యూయల్ పాలసీస్ లో 4 generations గురించి చెప్పుకున్నాం. వాటి మీద మీరు ఫోకస్ చేయాలి. ఏ జనరేషన్ లో ఏమేమి యూజ్ చేశారనేది చూడాలి. దాంతో పాటుగా ఈ బయోఫ్యూయల్ పాలసీస్ లో మేజర్ ఫీచర్స్ ఏమున్నాయనేది మీరు జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. దాంతో పాటుగా ఈ ఎనర్జీ పాలసీస్ లో భాగంగా మనకి రీసెంట్ గా ఇండెక్సెస్ వచ్చాయి. స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్ అని కానీ ఇలాంటి ఇండెక్స్ అనేది నేను మెన్షన్ చేయడం జరిగింది. సో ఆ ఇండెక్సెస్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఫోకస్ చేయడం ద్వారా ఈ పర్టికులర్ ఏదైతే లెక్చర్ 16 ఉందో లెక్చర్ 16 లో చెప్పిన ప్రతిదీ మీకు ఇంపార్టెంట్ అండి. వీటిని మీరు జాగ్రత్తగా చదువుకోండి. ఓకేనా? తర్వాత లెక్చర్ 16.1 భారత్ స్టేజ్ నామ్స్, ఇది కూడా ఇంపార్టెంట్. మొత్తం ఏవైతే మనకి 6 ఉన్నాయో అందులో 5th స్కిప్ కొట్టి ఆ 6 లోకి వెళ్ళారో ఆ 1, 2, 3, 4 అండ్ 5 స్కిప్ కొట్టి 6కి వెళ్ళడం జరిగింది. సో వీటి గురించి కూడా మీరు జాగ్రత్త చదవండి. ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి కూడా ఆల్రెడీ మనం డేటా ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో ఈ పర్టికులర్ లెక్చర్ 16, 16.1 తర్వాత న్యూ టెక్నాలజీస్ ఇన్ మేనేజ్మెంట్ అండ్ ఇండిసెస్ అన్నాం కదా, ఇందులో భాగంగా మీకు ఫ్యూయల్ సెల్స్ గురించి ఇవ్వడం జరిగింది. ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్స్ గురించి, ఫ్లెక్స్ ఫ్యూయల్స్ గురించి కానీ, సోడియం అయాన్ బ్యాటరీస్ గురించి కానీ, దాంతో పాటు లిథియం అయాన్ బ్యాటరీస్ గురించి కానీ ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఈ పర్టికులర్ 3 ఏవైతే ఉన్నాయో ఈ 3 మీరు జాగ్రత్త చదవాలండి. ఓవరాల్ గా ఈ ఎనర్జీ మేనేజ్మెంట్ నుంచి మీకు 10 to 15 క్వశ్చన్స్ రావడానికి పాసిబిలిటీస్ ఉంటే ఆ 10 to 15 క్వశ్చన్స్ లో నియర్లీ 10 క్వశ్చన్స్ వచ్చేసరికి లాస్ట్ 3 చాప్టర్స్ నుంచే వస్తాయండి. ఓకేనా? సో దీని మీద మీరు మేజర్ గా ఫోకస్ చేయండి. భారత స్టేజ్ నామ్స్ నుంచి 1 or 2 క్వశ్చన్స్ గ్యారంటీ. న్యూ టెక్నాలజీ ఇన్ ఎనర్జీ మేనేజ్మెంట్ NDSS నుంచి 3 to 5 క్వశ్చన్స్ వస్తాయి. ఫస్ట్ చాప్టర్ నుంచి ఒక 3 క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. రఫ్ గా ఇక్కడ 10 to 15 క్వశ్చన్స్ అయితే రావడానికి అవకాశం ఉంది కాబట్టి లాస్ట్ 3 లెసన్స్ ఏది స్కిప్ కొట్టడానికి లేదు. అన్ని మీరు డీటెయిల్ గా చదవండి. ఇవి 22 నుంచి 22వ తేదీనే మొత్తం మీకు ఇవ్వడం జరిగింది. అవన్నీ ఈజీగా ఉంటాయి. సో వాటిని మీరు జాగ్రత్తగా చదవడం ద్వారా మీకు గుర్తుండే పరిస్థితి ఉంటుంది. 23వ తేదీని రివిజన్ పెట్టుకోండి.
ఈ విధంగా పార్ట్ 2 ఎనర్జీ మేనేజ్మెంట్ కూడా మీరు ఫినిష్ చేసే పరిస్థితి అయితే ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి ఎకో సిస్టమ్ అండ్ బయోడైవర్సిటీ. ఇక్కడ ఎకో సిస్టమ్ అండ్ బయోడైవర్సిటీలో మనం ఆల్రెడీ ఇదంతా ఆల్మోస్ట్ ఈ పార్ట్ 3 ఏదైతే ఉందో ఇదంతా కాన్సెప్టువల్ పార్ట్ అనమాట. సో నాకు తెలిసినంత వరకు మీ అందరికీ కాన్సెప్టువల్ అవగాహన బాగానే వచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఎక్కడైనా మిస్ అయినా నాకు పర్సనల్ కాల్ చేయండి, మనం మాట్లాడదాం, ప్రాబ్లం ఏం లేదు. సో ఈ పర్టికులర్ ఎకో సిస్టమ్ అండ్ బయోడైవర్సిటీ ఎస్పెషల్లీ ఎకో సిస్టమ్ లో అంత కాన్సెప్టువల్ పార్ట్ కాబట్టి ఒకసారి మల్టిపుల్ రివిజన్ చేయండి. ఇక్కడ గుర్తుపెట్టుకోవడం కంటే ఆ కాన్సెప్ట్ ని అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇప్పుడు బేసిక్ కాన్సెప్ట్ ఎకాలజీ అంటే ఏంటి, ఎకో సిస్టమ్ అంటే ఏంటి, బయోడైవర్సిటీ ఏంటి, ఆ కాంపోనెంట్స్ ఏంటి, అందులో టైప్స్ ఏంటి, ఇవన్నీ మనం డిస్కస్ చేయడం జరిగింది. సో వాటిని ఆ కాన్సెప్టువల్ అండర్స్టాండింగ్ చేసుకోండి. అలాగే ఫంక్షన్స్ ఆఫ్ ఎకో సిస్టమ్, ఇది గ్యారంటీగా ఈ పర్టికులర్ ఏదైతే 18th లెక్చర్ ఉందో దీని నుంచి 2 నుంచి 3 క్వశ్చన్స్ రావడానికి పాసిబిలిటీస్ ఉన్నాయండి. ఎస్పెషల్లీ ఏదైతే మనకి ఆ ఫుడ్ చైన్ ఉందో ఆ ఫుడ్ చైన్ గురించి రావడానికి ఒక అవకాశం ఉంది. సెకండ్ దాంతో పాటుగా పిరమిడ్స్ ఉన్నాయి, ఎనర్జీ పిరమిడ్స్ ఉన్నాయి, ఆ పిరమిడ్స్ నుంచి ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. దాంతో పాటుగా నెక్స్ట్ ఏదైతే మనకి టెర్మినాలజీస్ ఉన్నాయి ఈ పర్టికులర్ దీంట్లో దాని గురించి రావడానికి అవకాశం ఉంది. సో ఎస్పెషల్లీ ఫస్ట్ చాప్టర్ లో సెకండ్ చాప్టర్ లో మీకు కాన్సెప్ట్ ఎకోటోన్ అంటే ఏంటి, బయోమ్ అంటే ఏంటి, ఇలాంటివి మనం చెప్పుకున్నాం కాబట్టి వాటి గురించి రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ కాన్సెప్ట్ అండర్స్టాండింగ్ నేర్చుకునే ప్రయత్నం చేయండి. తర్వాత టైప్స్ ఆఫ్ ఎకో సిస్టమ్. ఈ టైప్స్ ఆఫ్ ఎకో సిస్టమ్ లో భాగంగా మనకి డిఫరెంట్ టెరిస్ట్రియల్ అండ్ ఆక్వాటిక్ ఎకో సిస్టమ్స్ గురించి మనం చెప్పుకోవడం జరిగింది. వాటి గురించి బేసిక్ గా చదువుకునే ప్రయత్నం అయితే చేయండి. సో మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే మెటీరియల్ లో ఎకో సిస్టమ్ అండ్ బయోడైవర్సిటీ గురించి నేను ఎక్కువగా ఏం మెన్షన్ చేయలేదండి, టు ది పాయింట్ మెన్షన్ చేశాను. ఫస్ట్ చాప్టర్ లో టు ది పాయింట్ మెన్షన్ చేయకుండా కాన్సెప్టువల్ అండర్స్టాండింగ్ నుంచి వెళ్ళాను. కాబట్టి ఇక్కడ మీకు వచ్చేసరికి కంప్లీట్ గా ఏదైతే డేటా ఉందో అది డైరెక్ట్ ఇస్తాను. మీకు ఇనీషియల్ గా కాన్సెప్ట్ రావాలి, తర్వాత మీరు రివిజన్ చేసుకోవాలి, ఇలా ఏమి అక్కడ స్ట్రక్చర్ మెయింటైన్ చేయలేదు, టు ది పాయింట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి అక్కడ ఇచ్చిన ప్రతి టాపిక్ మీరు చదవాల్సిన అవసరం ఉంటుంది. ఎస్పెషల్లీ మాస్ ఎక్స్టెన్షన్ గురించి మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ప్రెజెంట్ 6th మాస్ ఎక్స్టెన్షన్ లో ఉన్నాం అన్నట్టు చెప్పుకున్నాం. ఆ మాస్ ఎక్స్టెన్షన్ గురించి ఒకసారి ఆ 5 గురించి కూడా చదువుకుని, ఆ 5 ఆల్రెడీ జరిగిపోయి ఆ 6th 1 గురించి కూడా మీరు చదువుకునే ప్రయత్నం అయితే చేయండి. ఓకేనా? ఈ విధంగా ఈ 3 కాన్సెప్ట్ మీరు ఫినిష్ చేయొచ్చు. ఇక్కడ నుంచి కూడా ఒక 5 క్వశ్చన్స్ వరకు రావడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ బయోడైవర్సిటీ. బయోడైవర్సిటీ అంటే ఏంటో మనం ఆల్రెడీ చూసాం. అందులో ఉన్న బేసిక్ కాన్సెప్ట్స్ ఏంటి అనేవి నేషనల్ పార్క్స్ కానీ ఇలాంటివన్నీ మనం చెప్పుకోవడం జరిగింది. నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, టైగర్ రిజర్వ్స్ ఇలాంటివన్నీ చెప్పుకోవడం జరిగింది. సో ఈ పర్టికులర్ ఈ 3 చాప్టర్స్ ఏవైతే ఉందో ఇదంతా కూడా స్టాటిక్ పార్ట్. ఓకేనా? ఈ స్టాటిక్ పార్ట్ ఏదైతే నేషనల్ పార్క్స్ ఎన్ని ఉన్నాయి, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఎన్ని ఉన్నాయి, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటి గురించి మీరు చదవండి. అయితే మనకు ఆల్రెడీ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ 500+ ఉన్నాయని చెప్పుకున్నాం. ఈ పర్టికులర్ నేషనల్ పార్క్స్ వచ్చేసరికి 106 ఉన్నాయని చెప్పుకున్నాం. అవన్నీ చదవాలంటే చదవాల్సిన అవసరం లేదండి. నేను ఆల్రెడీ మెటీరియల్లో ఏవి చదవాలో నేషనల్ పార్క్స్ ఒక 40 వరకు ఇచ్చాను. అలాగే వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ కూడా ఒక 60 వరకు ఇచ్చాను. వీటి మీద మీరు మేజర్ గా ఫోకస్ చేస్తే ఎస్పెషల్లీ ఈ పర్టికులర్ చాప్టర్ నుంచి మీకు వచ్చే క్వశ్చన్స్ ఏంటంటే ఆ పర్టికులర్ ఏదైతే లొకేషన్ అడుగుతారు. సెకండ్ వచ్చేసరికి ఆ లొకేషన్ దేని దగ్గరలో ఉంది, దాని దగ్గరలో ఉన్న రివర్ ఏంటి, లేదంటే అక్కడ ఉన్న ట్రైబ్స్ ఏంటి, ఇలాంటివి అడుగుతారు. లేదనుకుంటే ఇంకా కాస్త డెప్త్కి వెళ్ళాలంటే అక్కడ ఉన్న ఎటువంటి వెజిటేషన్ కవర్ ఉంది, అక్కడ ఆ పర్టికులర్ నేషనల్ పార్క్ అండ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ఎటువంటి వెజిటేషన్ ఉంది, ఫ్లోరా ఏ విధంగా ఉంది, ఫనా ఏ విధంగా ఉంది, ఇలాంటి విషయాలు అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి నోట్స్ లో నీట్ గా అక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేషనల్ పార్క్ ఫర్ ఎగ్జాంపుల్ గా ఏదో ఒక నేషనల్ పార్క్స్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక నేషనల్ పార్క్, ఆ నేషనల్ పార్క్ గురించి ఫస్ట్ మాది ఎక్కడ ఉందో చెప్పాను. సెకండ్ అది నియర్ బై ఉన్న లొకేషన్ లో, ఆ నియర్ లొకేషన్ లో ఉన్న రివర్స్ ఏంటి, ట్రైబ్స్ ఏంటి అనేది చెప్పాను. థర్డ్ దాంట్లో అక్కడ ఉన్న ఫ్లారా అండ్ ఫనా ఏంటి అనేది ఒక టేబుల్ ఫార్మేట్ లో నీట్ గా డిజైన్ చేస్తూ మీరు గుర్తుండే విధానంలో చెప్పడం అయితే ఇవ్వడం జరిగింది. సో దాన్ని మీరు మల్టిపుల్ రివిజన్ చేయాలి. ఈ 3 చాప్టర్లు వచ్చేసరికి అట్లీస్ట్ మీరు 5 టైమ్స్ రివిజన్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకేనా? దీని నుంచి కూడా మనకు 5 to 10 క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. ఓవరాల్ ఈ చాప్టర్ చూసుకుంటే 10 to 15 క్వశ్చన్స్ కూడా మీకు రావడానికి హై పాసిబిలిటీస్ ఉన్నాయి. ఓకేనా? తర్వాత ఇక్కడ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ మెజర్స్ ఏవైతే మనం సైట్స్ గురించి, సిఎంఎస్ గురించి ఇలాంటివన్నీ చెప్పుకున్నాం కదా, అవన్నీ కూడా మీరు ఇక్కడ ఓవరాల్ ఈ మొత్తం అండి 3 కాదు, ఈ ఓవరాల్ ఈ 5 ఏవైతే ఉన్నాయి ఈ 5 కూడా అట్లీస్ట్ 5 టైమ్స్ రివిజన్ చేయండి. మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ కి ఏం చదవాలి అనే దానికంటే ఏం చదవకూడదు అనేది మీరు ఇప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనకు ఉన్నది ఆల్మోస్ట్ 50 డేస్, దగ్గరలో 50 డేస్, నియర్లీ 50 డేసే ఉంది ఎగ్జామ్ కి. సో ఈ 50 డేస్ లో మీరు ఆల్రెడీ మొత్తం చదివేశారు. చదవకపోతే ఒకసారి చదవండి. సెకండ్ రీడింగ్ లో ఏం చదవాలి అనే దానికంటే ఏం చదవకూడదు అనేది మీ మైండ్ లో డెవలప్ చేసుకోండి. దాని ద్వారా మీరు ఎఫిషియెంట్ రీడింగ్ చేసే పరిస్థితి ఉంటుంది. సో ఎస్పెషల్లీ ఈ 5 ఏవైతే ఉన్నాయి లెక్చర్ 20 నుంచి లెక్చర్ 23.1 వరకు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు మల్టిపుల్ రివిజన్ చేయండి. అట్లీస్ట్ 5 టైమ్స్ రివిజన్ చేయడం ద్వారా మీకు గుర్తుంటాయి. వాటి వరకు మాత్రం మీరు స్టిక్ ఆన్ అవ్వండి. రిమైనింగ్ వెళ్ళారనుకోండి, నేను చెప్తున్నాను కదా, ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోండి, ఏమని అనుకోండి, మన మెటీరియల్ నుంచి రాలేదంటే ఇంకెవరి మెటీరియల్ నుంచి కూడా రావు. మీకు 50 ఇచ్చి అంటే మిగతా వాళ్ళ నుంచి కూడా 50 వస్తాయి. మన దగ్గర నుంచి 30 ఇచ్చి అంటే మిగతా వాళ్ళ నుంచి కూడా 30 వస్తాయి. సో మీకంటే అడ్వాన్స్డ్గా ఎవరు ఉండరు.
డెఫినెట్ గా మీరు 1 or 2 మార్క్స్ ఎక్స్ట్రాగానే ఉంటారు కాబట్టి నేను మెటీరియల్ ఏదైతే డీటెయిల్ మెన్షన్ చేసినా అవన్నీ ప్రాక్టీస్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఈ విధంగా మనకి ఆ పార్ట్ 3 నుంచి 10 to 15 క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి పార్ట్ 4 వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్. ఈ వేస్ట్ మేనేజ్మెంట్ లో సాలిడ్ వేస్ట్ అండ్ దీని క్లాసిఫికేషన్ అండ్ సాలిడ్ వేస్ట్ డిస్పోజబుల్ అన్నారు. ఇందులో మేజర్ గా మీరు మున్సిపల్ సాలిడ్ వేస్ట్ గురించి చదవాలండి. మున్సిపల్ సాలిడ్ వేస్ట్, తర్వాత ప్లాస్టిక్ వేస్ట్, దాని తర్వాత మెటీరియల్ ఏదైతే మెటాలిక్ వేస్ట్ ఉందో ఆ మెటాలిక్ వేస్ట్ గురించి చదవాలి. ఈ మూడింటి గురించి మేజర్ గా మీరు చదవాల్సిన అవసరం ఉంటుంది. ఆ పర్టికులర్ ప్లాస్టిక్ మెజర్మెంట్స్ ఏవైతే 2016 లో తీసుకొచ్చిన ఆ రూల్స్ ఉన్నాయో వాటి బేస్ చేసుకుని ఏవైతే అవసరం అవుతాయి ఏవి అవసరం లేదన్నట్టు క్లాస్ లో నేను డీటెయిల్ ఏది గుర్తుపెట్టుకోవాలన్నట్టు చెప్పాను. సో వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఫోకస్ చేయడం ద్వారా ఈ 24 అనేది మీరు ఈజీ గుర్తుపెట్టుకునే పరిస్థితి ఉంటుంది. తర్వాత ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ మెజర్స్ ఇన్ ఇండియా అండ్ గ్లోబల్ లెవెల్, దానికి రిలేటెడ్ ఎటువంటి మెజర్స్ తీసుకొచ్చారు, ఎటువంటి ఇనిషియేటివ్స్ ఉన్నాయి కూడా మనం చెప్పాం కాబట్టి ఈ రెండు ఆ విధంగా చూసుకోండి. ఈ పర్టికులర్ చాప్టర్ నుంచి మీకు 2 to 3 క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. ఓకేనా? ఎస్పెషల్లీ మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మీద, ప్లాస్టిక్ వేస్ట్ మీద, మెటాలిక్ వేస్ట్ మీద మేజర్ గా ఫోకస్ చేయండి. ఈ 3 మేజర్ ఇంపార్టెంట్ అనమాట. క్లాసిఫికేషన్ అనేది మీకు అడగడానికి చాలా తక్కువ, ఎందుకంటే అది కాన్సెప్చువల్ నాలెడ్జ్. అడిగారు అనుకోండి అదృష్టవంతులు ఈజీగా మీరు ఆన్సర్ చేసేస్తారు. అడగలేదు అనుకుంటే ప్రాబ్లం లేదు. కాకపోతే అక్కడ వచ్చేసరికి ఈ పర్టికులర్ వాటి గురించి తీసుకొచ్చిన రూల్స్ కానీ యాక్ట్స్ గురించి కానీ అడగడానికి అవకాశం ఉంటుంది. సో మున్సిపల్ సాలిడ్ వేస్ట్, ప్లాస్టిక్ వేస్ట్, మెటాలిక్ వేస్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఓకేనా? ఫోకస్ చేస్తూ మల్టిపుల్ రివిజన్ అయితే చేయండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి టైప్స్ ఆఫ్ పొల్యూషన్స్. ఈ టైప్స్ ఆఫ్ పొల్యూషన్స్ లో భాగంగా మనం ఆల్రెడీ క్లాస్ లో కూడా మెన్షన్ చేశాను, ఇక్కడ కూడా మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను. ఎయిర్ పొల్యూషన్ మీద ఏదైతే చెప్పానో, ఏదైతే మెటీరియల్ ఇచ్చానో ప్రతిదీ డీటెయిల్ గా చదవండి. తర్వాత వాటర్ పొల్యూషన్ కూడా డీటెయిల్ గా చదవండి. ఈ ఎయిర్ ప్లస్ వాటర్ మీద మీరు డీటెయిల్ గా చదవడం ద్వారా, ఎయిర్ ప్లస్ వాటర్ ఏదైతే ఉంది వీటి గురించి డీటెయిల్ గా చదవడం ద్వారా ఆల్మోస్ట్ టైప్స్ ఆఫ్ పొల్యూషన్, ఆ పొల్యూషన్ రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మీరు ఆన్సర్ చేసే పరిస్థితి ఉంటుంది. దాంతో పాటుగా నాయిస్ ఒకసారి చూసుకోండి, మెర్క్యూరీ కూడా పైన చూసుకోండి. బట్ ఎయిర్ అండ్ వాటర్ మీద దాని గురించి ఎటువంటి యాక్ట్స్ వచ్చాయి, ఎటువంటి మెజర్మెంట్స్ వచ్చాయి, న్యూఢిల్లీ రిలేటెడ్ ఎటువంటి మెజర్స్ వచ్చాయి, వాటర్ కన్జర్వేషన్ కోసం ఎటువంటి మెజర్స్ వచ్చాయి, ఇలాంటివన్నీ కూడా మన క్లాస్ లో చూసాము. సో టైప్స్ ఆఫ్ పొల్యూషన్ లో భాగంగా ఈ ఎయిర్ అండ్ వాటర్ పొల్యూషన్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఓకేనా? ఇది ఈ లెక్చర్ 26 and 27 కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వచ్చేసరికి బయో రెమిడేషన్ టైప్స్ అండ్ స్కోప్. ఐ థింక్ ఈ వీడియో మీరు అందరూ చూసారనుకుంటున్నాను. ఈ బయో రెమిడేషన్ అండ్ టైప్స్ అండ్ స్కోప్ లో భాగంగా మీరు మేజర్ గా టైప్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి గుర్తుపెట్టుకోండి చాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా మనం తీసుకుంటే మనకి ఇన్సిటు అండ్ ఎక్సిటు బయో రెమిడేషన్ ప్రాసెస్ అని ఉంటాయి. ఆ ఇన్సిటు అంటే ఏంటి, ఎక్సిటు అంటే ఏంటి అని అడగడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీకు ఎగ్జామ్లో ఏమంటారంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద ఇన్సిటు బయో రెమిడేషన్ టెక్నిక్స్ అంటారు, లేదంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద ఎక్సిటు బయో రెమిడేషన్ అంటారు, కంపోస్టింగ్, ఇలాంటివన్నీ ఉంటాయి. సో వాటిని మీరు జాగ్రత్తగా బయో స్పార్జింగ్ అని కానీ, బయో ఎక్యుములేషన్ అని కానీ ఇలాంటివన్నీ మీకు ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మేజర్ గా ఈ బయో రెమిడేషన్ అనేది ఆల్రెడీ నేను చార్ట్ ఇచ్చాను, బట్ మీరు కూడా ఒకసారి రెడీ చేసుకోండి. ఇప్పుడు ఎలా అంటే బయో రెమిడేషన్ అన్నట్టు ఒకటి రాసుకోండి. బయో రెమిడేషన్ అని రాసుకొని ఇన్సిటు ఏంటి, ఎక్సిటు ఏంటి, అంతే. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. మాక్సిమం ఈ క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. ఒకవేళ కాస్త డెప్త్ గా వెళ్ళారనుకోండి, ఇండియాలో స్కోప్ ఏ విధంగా ఉందంటే నేను ఆల్రెడీ ప్రతి దానికి ఒక మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇండస్ట్రియల్ సెక్టర్ లో ఏ విధంగా ఉంది, ఆ రివర్ కన్జర్వేషన్ విధానంలో ఏ విధంగా ఉంది, అగ్రికల్చర్ రిలేటెడ్ ఏ విధంగా ఉంది అన్నట్టు స్కోప్స్ గురించి కూడా మెన్షన్ చేశాను. కాబట్టి అది గురించి ఒకసారి బేసిక్ గా చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ గా కర్ణాటకలో ఉన్న ఒక లేక్ ఉంది, ఆ లేక్ ని బయో రెమిడేషన్ ప్రాసెస్ ద్వారా, ఆ బయో ఫిల్టరేషన్ ప్రాసెస్ ద్వారా దాన్ని ఫిల్టర్ చేయడం అయితే జరుగుతుంది అన్నట్టు చెప్పుకోండి. సో అలాంటివన్నీ కూడా ఒకసారి పైన చూసుకోండి. ఇందులో నుంచి మేజర్ గా ఎక్సిటు అండ్ ఇన్సిటు కన్జర్వేషన్ మెథడ్స్ ఏంటంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒక చార్ట్ ప్రిపేర్ చేసుకుని మల్టిపుల్ రివిజన్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి ఇంపాక్ట్ ఆఫ్ ట్రాన్స్జెనిక్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ దేర్ కన్జర్వేషన్ ఎకో ఫ్రెండ్లీ అగ్రికల్చర్ టెక్నాలజీస్. సో ఈ ట్రాన్స్జెనిక్ యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా ఉందన్నట్టు అడిగారు. సో ఇక్కడ వచ్చేసరికి మీకు ఆల్రెడీ నేను జిఎం క్రాప్స్ ఏవైతే ఉన్నాయో, ట్రాన్స్జెనిక్ క్రాప్స్ కి జిఎం క్రాప్ ఉన్న బేసిక్ డిఫరెన్స్ కూడా చెప్పాను. ఓకేనా? ఆ బేసిక్ డిఫరెన్స్ బేస్ చేసుకుని ఇప్పుడు ఈ ట్రాన్స్జెనిక్ క్రాప్స్ ఎన్విరాన్మెంట్ ఏ విధంగా ఇంపాక్ట్ చేస్తున్నాయి, ఎస్పెషల్లీ ఇండియాలో బీటీ కాటన్ ఒకటే కమర్షియల్ గా యాక్సెప్ట్ చేశారు. తర్వాత జిఎం మస్టర్డ్ వచ్చేసరికి రీసెంట్ గా అప్రూవల్ అయితే ఇంకా ఏదైతే మనకి జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ అప్రూవల్ ఇచ్చింది, బట్ ఫైనాన్షియల్ ఏదైతే ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ ఉందో అది ఫైనల్ అప్రూవల్ అయితే ఇవ్వలేదు అన్నట్టు మనం చూసుకున్నాం. సో ఆ పర్టికులర్ ఏవైతే ఎస్పెషల్లీ ఉన్నాయో వాటి గురించి ఒకసారి చూసుకోండి. ఆ క్రాప్స్ ఏవైతే ఆల్మోస్ట్ ఒక 10 ఉన్నాయి వాటి గురించి చూసుకోండి. దాంతో పాటుగా ఇందులో మేజర్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ పర్టికులర్ ఇంపాక్ట్ ఏదైతే ట్రాన్స్జెనిక్ యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా ఉందో అనే దానికంటే ఈ ఎకో ఫ్రెండ్లీ టెక్నాలజీస్ ఏ విధంగా ఉన్నాయనే దాని గురించి ఎక్కువ ఫోకస్ చేయండి. ఎస్పెషల్ ఎకో ఫ్రెండ్లీ దాంట్లో మనము ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి చూసాము, నేచురల్ ఫార్మింగ్ గురించి చూసాము, దాంతో పాటుగా హైడ్రోఫోనిక్స్ గురించి,
తర్వాత ఏరోఫోనిక్స్ గురించి, ఇలాంటి వాటన్నిటి గురించి కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ పర్టికులర్ ప్రతి టర్మ్ గురించి జాగ్రత్తగా చూసుకోండి. సో ఎక్కువ ఫ్రెండ్లీ టెక్నాలజీస్ ఇన్ అగ్రికల్చర్ గురించి మేజర్ గా ఫోకస్ చేయండి. ఓకేనా? ఈ విధంగా ఈ పర్టికులర్ ఏదైతే ఉందో వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ ఏదైతే ఉందో ఈ పర్టికులర్ చాప్టర్ ఈ అంశాల మీద ఎక్కువ ఫోకస్ చేయడం ద్వారా మీకు ఈజీ గుర్తుంటుంది. అయితే ఓవరాల్ ఇక్కడ వేస్ట్ మేనేజ్మెంట్ నుంచి కూడా మీకు దాదాపు 10 to 15 క్వశ్చన్స్ వస్తాయి. 10 లోపే రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఓకేనా? సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఫిఫ్త్ చాప్టర్ రీసెంట్ గా అయింది కాబట్టి మీకు గుర్తుండే ఉంటుంది. గుర్తు లేకపోయినా మళ్ళీ ఒకసారి రివైజ్ చేయండి. అందులో మనకి ఎన్విరాన్మెంట్ అండ్ హెల్త్. ఈ ఎన్విరాన్మెంట్ అండ్ హెల్త్ లో ఇక్కడ మీకు చెప్పాను గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటి, క్లైమేట్ చేంజ్ అంటే ఏంటి, ఈ పర్టికులర్ గ్లోబల్ వార్మింగ్ ని పర్టికులర్ గా ఏంటంటే గ్లోబల్ వార్మింగ్ రావడానికి అవకాశం ఏది అవకాశం కల్పిస్తుందంటే గ్రీన్ హౌస్ గ్యాస్ అనేవి దీనికి ఎఫెక్ట్స్ కారకాలుగా ఉంటాయి అన్నట్టు చెప్పుకోండి. సో ఇక్కడ ఇచ్చిన ఈ గ్లోబల్ వార్మింగ్ గురించి చదవండి. దాంతో పాటు ఇక్కడ ఇచ్చిన యాసిడ్ రైన్ గురించి చదవండి, ఓజోన్ లేయర్ రిప్లేషన్ గురించి చదవండి, ఓషన్ ఎసిడిఫికేషన్ గురించి చదవండి, దాంతో పాటు క్లైమేట్ మిటిగేషన్ మెజర్ గురించి చదవండి. ఇక్కడ ఏవైతే 5 టాపిక్స్ ఉన్నాయో ఈ 5 టాపిక్స్ గురించి 5 క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. వచ్చినా రావచ్చు, ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. యాసిడ్ రైన్ కారకాలైన గ్యాసెస్ ఏంటి అన్నట్టు అడుగుతారు, లేదంటే ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్ ఏంటి అని అడుగుతారు, ఓషన్ ఎసిడిఫికేషన్ గల కారకాలు ఏంటి అని అడుగుతారు, లేదంటే క్లైమేట్ మిటిగేషన్ రీసెంట్ గా న్యూస్ లో ఉన్న మెజర్స్ ఏంటి అని అడుగుతారు. సో వాటిని మీరు ఇక్కడ ఉన్న ప్రతి దాని గురించి కూడా మేజర్ గా ఫోకస్ చేయండి. ఈ పర్టికులర్ లెక్చర్ 29 and 30 నుంచి నేను 3 to 5 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేస్తాను. మినిమం 3 క్వశ్చన్స్ అయితే గ్యారంటీగా వస్తాయి అనమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి లెక్చర్ 31 వచ్చేసరికి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, మీనింగ్, నేచర్, స్కోప్ ఇవన్నీ మనం చెప్పుకున్నాం. మొత్తం 17 గోల్స్ ఉన్నాయి అన్నట్టు చెప్పుకున్నాం. ఆ 17 గోల్స్ ని ఆల్రెడీ చూసాము, ఒకసారి ప్రతి చూసుకోండి. 17 గోల్స్ లో 1 అంటే ఏంటి, 2 అంటే ఏంటి, 3 అంటే ఏంటి అనేది మీ మైండ్ లోకి వచ్చేయాలి. దాంతో పాటు ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కి సంబంధించి కొన్ని ఇండెక్సెస్ అయితే ఇవ్వడం జరిగింది. మేజర్ గా మనకి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అని కానీ, తర్వాత వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ అని కానీ, ఇలాంటి డిఫరెంట్ ఇండెక్స్ రీసెంట్ గా న్యూస్ లో ఉన్న ఇండెక్స్ ఇవ్వడం జరిగింది. ఆ ఇండెక్స్ ని బేస్ చేసుకుని ఈ పర్టికులర్ కంట్రీ డెవలప్డ్ గా సస్టైనబుల్ డెవలప్మెంట్ లో ముందుందా లేదా, లేదంటే వెనకుందా లేదా, ఇలాంటివన్నీ ఇవ్వడం అయితే జరిగింది. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఇండియాది ఇచ్చాను, దాంతో పాటు గ్లోబల్ కూడా ఇచ్చాను. ఆ ఇండెక్సెస్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. దాంతో పాటుగా 17 గోల్స్ ని మీరు బై హార్ట్ చేసే పరిస్థితి అయితే ప్రయత్నం అయితే చేయండి. సో ఓవరాల్ ఇక్కడ 17 గోల్స్ ని మీరు బై హార్ట్ చేయండి. దాంతో పాటు ఇండెక్స్ ఏవైతే ఉన్నాయో ఇండెక్సెస్ గురించి జాగ్రత్తగా మల్టిపుల్ రివిజన్ చేయండి. ఓవరాల్ గా 10 ఇండెక్స్ వరకు నేను కవర్ చేశాను, వాటిని మీరు చదవండి. ఇంకేమైనా ఉంటే మనం నెక్స్ట్ రివిజన్ థర్డ్ పేజ్ ఉంది కాబట్టి దాంట్లో మనం కవర్ చేద్దాం. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి హెల్త్ కూడా రీసెంట్ గా మనం చెప్పుకున్నాం కాబట్టి హెల్త్ లో మేజర్ గా మీరు డిసీజెస్ మీద ఫోకస్ చేయండి. హెల్త్ లో డిసీజెస్ ఒకటి చదవండి, ఎన్ని టైప్స్ ఆఫ్ డిసీజెస్ ఉన్నాయో రీసెంట్ గా న్యూస్ లో ఉన్న డిసీజెస్ చదవండి. సెకండ్ వచ్చేసరికి వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో ఆ వ్యాక్సిన్స్ గురించి చదవండి. థర్డ్ వచ్చేసరికి ఈ పర్టికులర్ హెల్త్ కి సంబంధించి ఏవైతే ఇనిషియేటివ్స్ ఉన్నాయో వన్ హెల్త్ అప్రోచ్ అని, తర్వాత డయాటమ్ టెస్ట్ అని, ఇలాంటివన్నీ కూడా మనం న్యూస్ లో ఉన్నవి డిస్కస్ చేయడం జరిగింది. డయాటమ్ టెస్ట్, వన్ హెల్త్ అప్రోచ్, దాంతో పాటుగా ఎయిడ్స్ పేషెంట్స్ కి సంబంధించి రీసెంట్ గా ఒక ఇనిషియేటివ్ వచ్చింది. ఆ ఇనిషియేటివ్ ఆ డిక్లరేషన్ గురించి కానీ ఇలాంటివన్నీ మనం చదవడం జరిగింది. సో మేజర్ గా ఎస్పెషల్లీ లెక్చర్ 33 లో నేను డిస్కస్ చేసిన ఏవైతే అంశాలు ఉన్నాయో వాటి మీద మీరు మేజర్ గా ఫోకస్ చేయండి. ఈ డిసీజెస్ నుంచి కూడా ఒక 3 to 5 క్వశ్చన్స్, 5 రాకపోవచ్చు కానీ ఒక 3 క్వశ్చన్స్ వరకు రావడానికి అవకాశం ఉంది ఈ పర్టికులర్ దాని నుంచి. కాబట్టి అందులో డిసీజెస్ ఒకటి వస్తుంది, తర్వాత ఆర్గనైజేషన్ రిలేటెడ్ ఒకటి వస్తుంది, కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఒకటి వస్తుంది. సో అవి ఏవైతే నేను పర్టికులర్ మెన్షన్ చేశాను వాటిని మీరు ఫోకస్ చేయండి. ఫోకస్ చేయడం ద్వారా మీరు ఈజీగా ఆన్సర్ చేసే పరిస్థితి ఉంటుంది. ఓవరాల్ గా మనం చూసుకుంటే మనకు పార్ట్ 1 నుంచి ఒక 20 to 25 క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. తర్వాత పార్ట్ 2 నుంచి వచ్చేసరికి పార్ట్ 1 నుంచి 20 to 25, పార్ట్ 2 నుంచి కూడా ఒక 10 to 15, పార్ట్ 3 నుంచి కూడా ఒక 10 to 15, తర్వాత మీకు పార్ట్ 4 నుంచి కూడా ఒక 10 వరకు రావడానికి అవకాశం ఉంది. పార్ట్ 5 నుంచి ఒక 10 to 15 రావడానికి అవకాశం ఉంది. సో ఓవరాల్ గా మీకు ఒక 75 వరకు రఫ్ గా రావడానికి అవకాశం ఉంది. అందుకోసం నేను పార్ట్ 1 మీద ఎక్కువ ఫోకస్ చేశాను. మీరు అనుకోవచ్చు 5 పార్ట్లకి ఈక్వల్ గా 15 ఏదైతే 15 క్వశ్చన్లు ఇస్తారేమో అనుకోవచ్చు. అలా ఇవ్వడానికి ఛాన్స్ లేదండి. ఎందుకంటే ఈ పర్టికులర్ చాప్టర్లే వెయిటేజ్ కంటే దానికంటే సిలబస్ మీద వాళ్ళు ఫోకస్ చేస్తే ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన విధానంలో ఇవ్వడానికి హై పాసిబిలిటీస్ ఉన్నాయి. నేను చెప్పినట్టు ఇస్తారని కాదు, హై పాసిబిలిటీస్ ఉన్నాయి. అందుకోసం మనం పార్ట్ 1 మీద ఆల్మోస్ట్ 15 days, ఆల్మోస్ట్ 10 to 15 days సెకండ్ రివిజన్ పెట్టుకోవడం జరిగింది. క్లాసుల్లో భాగంగా కూడా దాదాపు ఒక 12 to 14 క్లాస్ చెప్పడం జరిగింది. సో వాటిని కూడా మీరు మేజర్ గా ఆ విధంగా ఫోకస్ చేస్తూ చదవండి. చదవడం ద్వారా మీరు ఈజీగా సెకండ్ రివిజన్ లో
బెస్ట్ గా వెళ్ళే పరిస్థితి ఉంటుంది. సో నా టార్గెట్ ఏంటంటే మీరు ఫస్ట్ రివిజన్ లో 40% కాన్ఫిడెన్స్ మీకు రావాలి. సెకండ్ రివిజన్ కి వచ్చేసరికి 80%, 70 to 80% కాన్ఫిడెన్స్ రావాలి. థర్డ్ రివిజన్ లో మళ్ళీ నేను రివిజన్ క్లాసులు తీసుకుంటాను కాబట్టి అక్కడ మీకు 90 to 100% కాన్ఫిడెన్స్ లేకపోయినా నో ప్రాబ్లం. 90% మీకు కాన్ఫిడెన్స్ వస్తే చాలు. మనం అనుకుంటున్న ఏదైతే టార్గెట్ ఉందో 50 to 60 క్వశ్చన్స్ టార్గెట్ ఉందో అది మీరు 100% ఆన్సర్ చేసే పరిస్థితి ఉంటుంది. ఓకేనా? సో ఇదండి ఓవరాల్ గా సెకండ్ రివిజన్ వచ్చేసరికి ఈ విధంగా ప్లాన్ చేసుకోండి. ఈ సెకండ్ రివిజన్ వచ్చేసరికి ఓవరాల్ గా 12th జూలై కల్లా ఫినిష్ అయిపోతుంది. 12th జూలై కల్లా మీ సైడ్ నుంచి మీరు ఫినిష్ చేస్తారనుకోండి, మీ సైడ్ నుంచి మీరు ఫినిష్ చేస్తే నా సైడ్ నుంచి నేను 13th జూలై నుంచి లేదనుకుంటే 10th జూలై నుంచే థర్డ్ రివిజన్ ఫేజ్, కరెంట్ అఫైర్స్ ఫేజ్ స్టార్ట్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. మనకి యాక్చువల్లీ జూలై 28 ఎగ్జామ్ అంటున్నారు కాబట్టి అక్కడికి 15 days బిఫోర్ పెడదాము. ఇఫ్ ఇన్ కేస్ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఏమైనా ఉండి అయ్యింది అనుకోండి, అప్పుడు ఎగ్జామ్ ఎప్పుడు డేట్ ఇస్తే అప్పుడు 15 days బిఫోర్ పెడతాం. ఓకేనా? ఈ జూలై 20th కాబట్టి జూలై 10th క్లాస్ స్టార్ట్ అవుతుంది అనుకోకండి. ఎగ్జామ్ ఎప్పుడు పెడితే అక్కడే 15 days బిఫోర్. ఎందుకంటే మనకి థర్డ్ ఫేజ్ లో మేజర్ కరెంట్ అఫైర్స్ మీద మనం ఫోకస్ చేస్తాం కాబట్టి ఆ కరెంట్ అఫైర్స్ కవర్ చేయాలనే ఉద్దేశంతో థర్డ్ ఫేజ్ అనేది ఎగ్జామ్ 15 days బిఫోర్ అయితే పెట్టడం జరుగుతుంది. ఓకేనా? సో ఇదండి ఓవరాల్ గా. ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుద్దా, ఎగ్జామ్ ఉంటుందా ఉండదా ఇవన్నీ మైండ్ లోనే తీసేయండి. నేను చెప్పినట్టు ఫస్ట్ రీడింగ్ కంప్లీట్ చేయండి, సెకండ్ రీడింగ్ కంప్లీట్ చేయండి. ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయితే ఇంకో 2 రీడింగ్లు యాడ్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు అక్టోబర్ లోనే ఎగ్జామ్ పెడతారనుకున్నాం, ఇంకొక 2 రీడింగ్లు పెరిగితే ఓవరాల్ మనం 5 readings తో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీతో వెళ్ళొచ్చు. అప్పుడు మనం 60+ కూడా ఆన్సర్ చేసే పరిస్థితి ఉంటుంది. సో ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుద్దని మైండ్ లో పెట్టుకుని ఇప్పుడు నేను ఇచ్చిన షెడ్యూల్ ఫాలో అవ్వకుండా సెకండ్ రీడింగ్ స్కిప్ కొట్టారనుకోండి, మీరు ఎగ్జామ్ 3 readings తో వెళ్తారు. 3 readings తో వెళ్తే 50 వరకు అటెంప్ట్ చేయగలుగుతారు. అదే 4 to 5 readings తో వెళ్తే 60+ అటెంప్ట్ చేయగలుగుతారు. ఓకేనా? 60+70 ఆ దగ్గర కంటే అది మీ ఇంటెలెక్చువల్, మీ నాలెడ్జ్ మీద, మీ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నా టార్గెట్ ఏంటంటే మీ అందరూ ఎవరైతే మన స్టూడెంట్స్ ఉన్నారో అందరికీ 50 క్వశ్చన్స్ 50 మార్క్స్ గ్యారంటీగా రావాలి. 60 వరకు కూడా వెళ్తే బాగుంటుంది అన్నట్టు నా ఆలోచన. ఓకేనా? ఇదండి ఓవరాల్ గా. ఈ విధంగా ఇక్కడ ఏదైతే ఈ షెడ్యూల్ నేను మన గ్రూప్ లోనే షేర్ చేస్తాను, వెబ్సైట్ లోనే పెడతాను. ఈ షెడ్యూల్ యాజ్ ఇట్ ఈజ్ గా మీరు జెరాక్స్ తీసుకోండి. జెరాక్స్ తీసుకొని ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ రేపటి నుంచి జెరాక్స్ తీసేసుకోండి, పీడిఎఫ్ ని తీసేసుకొని ఇక్కడ టిక్ పెట్టేసుకోండి. టిక్ పెట్టేసుకొని ఎంత ఫినిష్ చేశారు. ఎలా అంటే ఇప్పుడు ఈ పర్టికులర్ లెక్చర్ 1 ఉంది. లెక్చర్ 1 లో ఆల్రెడీ మీరు 40% గ్రిప్ ఉంది. సో లెక్చర్ 1 లో మీకు ఇప్పుడు సెకండ్ రీడింగ్ లో భాగంగా మీకు ఎంత గ్రిప్ వచ్చింది అనేది ఇక్కడ రాసుకోండి. 70%, 30%, ఇక్కడ 40%, ఇలా మీరు ఈ పక్కన రాసుకోండి. అందుకే స్పేస్ ఉంచాను. అది రాసుకోవడం ద్వారా ఏంటంటే మనం థర్డ్ రీడింగ్ చేసేటప్పుడు మీకు ఈజీ గుర్తుంటది. ఓకే, మీరు ఎందులో వెనకబడి ఉన్నారు, ఎందులో ముందు ఉన్నారు అనేది మీకు ఈజీగా గుర్తుండే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు నేను ఇచ్చిన షెడ్యూల్ యాజ్ ఇట్ ఈజ్ గా ఫాలో అవ్వండి. డెఫినెట్ గా సైన్స్ అండ్ టెక్నాలజీలో మీరు ముందుకెళ్లే పరిస్థితి అయితే ఉంటుంది. ఓకేనా? ఇదండి ఓవరాల్ గా. ఇప్పటివరకు ఏదైనా మీకు డౌట్స్ ఏమైనా ఉన్నాయండి? ఎవరికైనా డౌట్స్ ఏం లేకపోయినా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నాకు ఒకటి క్లారిటీగా చెప్పండి. మీరంతా యాక్చువల్లీ మీకు ఫీడ్బ్యాక్ ఇమ్మని చెప్పాను, మీరంతా ఫీడ్బ్యాక్ గుడ్ అని పెట్టారు. అది అంత ఎఫిషియెంట్ గా నాకు అనిపించలేదు. గుడ్డా బ్యాడ్ అనేది కాదు, నాకు జెన్యున్ గా మీరు చెప్పండి. మీరు మీ ఫ్రెండ్స్ తో ఆల్రెడీ మీరు కంపేర్ చేసుకుంటూ ఉంటారు కదా, ఇప్పటికి ఆల్రెడీ ఆల్మోస్ట్ 45 days నుంచి మన క్లాసులు చెప్తున్నాము. మీ ఫ్రెండ్స్ కానీ మీ దగ్గర ఉన్న వేరే సోర్స్ మీరు ఆల్రెడీ కంపేర్ చేసుకుంటారు కాబట్టి ఓవరాల్ గా మీకు మన క్లాసెస్ ఎంతవరకు ఉపయోగపడ్డాయో నాకు ఒకసారి చెప్పగలుగుతారా? చెప్తే నాకు కొద్ది బూస్టింగ్ ఉంటుందండి. సెకండ్ వచ్చేసరికి థర్డ్ రీడింగ్ లో ఒకవేళ మీరు ఇప్పుడు సార్ ఇదిగోండి ఇది మనం ల్యాగ్ అయ్యామని చెప్పారనుకోండి, నేను దాన్ని థర్డ్ ఫేజ్ లో కవర్ చేసే ప్రయత్నం చేస్తాను. అలా కాకుండా నేను చెప్పిందే వేదం అన్నట్టు మీరు వెళ్ళారనుకోండి ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. అందుకు ఒకసారి ఏంటంటే మీ ఫ్రెండ్స్ తో కంపేర్ చేయండి. అట్ ద సేమ్ టైం మీ దగ్గర వేరే ఏమైనా సోర్స్ ఉంది, నేనేం చెప్తానంటే ముందు మన సోర్స్ ఫినిష్ చేయండి. మనది ఫినిష్ చేశాక రిమైనింగ్ సోర్స్లకు వెళ్తారు. ముందు మనది ఏదైతే మెటీరియల్ ఇచ్చానో మీరు ఆన్లైన్ లో చదవడానికి ఇబ్బంది అవుతున్న ఉద్దేశంతో నేను ఆఫ్లైన్ లో కూడా మీరు చదువుకునే విధానంలో ఉండే విధంగా మీకు పీడిఎఫ్ షేర్ చేయడం జరిగింది. కాబట్టి ఆ పీడిఎఫ్ జెరాక్స్ తీసుకొని చదవండి. చదివి మీరు ఎఫిషియెంట్ గా జాగ్రత్తగా రివిజన్ చేస్తే థర్డ్ ఫేజ్ లో మనం కవర్ చేసుకుందాం. సో నేను మీకు ఇక్కడ అడిగేది ఏంటంటే ఓవరాల్ గా ఇక్కడ మనం 33 లెక్చర్స్ లో చెప్పుకున్న వాటిల్లో నేను ఎక్కడైనా ల్యాగ్ అయ్యాను అనిపించినా, సార్ మనం ఈ టాపిక్ కవర్ చేయలేదేమో అన్నట్టు మీకు అనిపించినా, లేదనుకుంటే సార్ ఇక్కడ మీరు ఎక్సెస్ చెప్పారనుకుంటే ఇలాంటివి ఏమైనా నాకు పర్సనల్ గా చెప్పండి. లేదనుకుంటే ఇక్కడ చెప్పిన ప్రాబ్లం లేదు. చెప్పడం ద్వారా ఏంటంటే నేను థర్డ్ ఫేజ్ లో వాటిని ఇంప్రూవ్ చేసుకొని మీకు చెప్తాను అనమాట. ఫైనల్ గోల్ ఏంటంటే మీకు ఉపయోగపడాలని. నేను సిలబస్ ఏదో ఫినిష్ చేశాను, బ్యాచ్ ఫినిష్ చేశాను అనేది నా టార్గెట్ కాదు. ఒకవేళ నేను ఏమైనా మిస్ అయ్యాను అనుకుంటే మీకు నా సైడ్ నుంచి నేను 90% ఏం మిస్ అవ్వకుండా కవర్ చేశాను. కాకపోతే ఓవరాల్ గా బై మిస్టేక్ లేదంటే ఓవర్లుక్ లో ఏమైనా మిస్ అయితే మీకు ఇన్ఫార్మ్ చేయండి. వాటిని నేను థర్డ్ ఫేజ్ లో కవర్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మనకు ఒకరు అడిగారండి, మన మెటీరియల్ సరిపోతుందా అని అడిగారు.
నేను చెప్తున్నాను కదా, మన మెటీరియల్ మీకు ఆల్మోస్ట్ 90 to 95% సరిపోతుంది. ఫస్ట్ మీరు మన మెటీరియల్ చదవండి. ఏవైతే ఫేమస్ ఇన్స్టిట్యూట్స్ లేదంటే యూపీఎస్సీ రిలేటెడ్ గా మంచి మంచి మ్యాగజైన్స్ అవన్నీ మార్కెట్ లో పేర్లు ఉన్నాయో, ఆ పేర్లు ఉన్న ఇన్స్టిట్యూట్స్, ఆ మ్యాగజైన్స్ అన్ని ఫాలో అవుతూ డీటెయిల్ గా నేను కవర్ చేశానండి. మన మెటీరియల్ ఏదైతే 600 పేజెస్ తో ఇచ్చానో ఆ మెటీరియల్ మీరు డీటెయిల్డ్ గా చదివితే సరిపోతుంది. అక్కడ కూడా మీకు కాన్ఫిడెన్స్ రాలేదంటే ముందు నాకు చెప్పండి. మీరు వేరే సోర్స్కి వెళ్ళకండి. సార్ నేను చదివాను కానీ నాకు కాన్ఫిడెన్స్ రాలేదని నేనే ప్రొవైడ్ చేస్తాను మీకు. ఓకేనా? సో ఫస్ట్ మనం ఇచ్చిన దాంట్లో ప్రతిదీ డీటెయిల్గా ఇప్పుడు చెప్పిన దాని ప్రకారం ఇంకా ఎఫిషియెంట్ గా మీరు రివిజన్ చేయండి. చేశాక కూడా మీకు సరిపోలేదనిపిస్తే నాకు చెప్పండి. నేనే మీకు సోర్సులు ప్రొవైడ్ చేస్తాను. మీరు వేరే వాళ్ళ మీద ఇంకెక్కడ డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో ఫస్ట్ మన మెటీరియల్ చదవండి. చదివిన తర్వాత మీలో ఎక్కడైనా మీ ఫ్రెండ్స్ తో కంపేర్ చేసుకున్నప్పుడు కానీ, మీ ప్రిపరేషన్ లో కంపేర్ చేసుకున్నప్పుడు కానీ ఎక్కడైనా మీరు ల్యాగ్ అనిపిస్తే నాకు చెప్పండి. వాటిని కూడా నేను అప్డేట్ చేసే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ ఇండివిజువల్ ఫోకస్ ఉంటుంది, ఓవరాల్ ఫోకస్ కూడా ఉంటుందండి. ప్రాబ్లం ఏం లేదు. మీకు ఇండివిజువల్ గా ఎక్కడైనా మీరు కొంతమందికి ఏంటంటే ఎస్ అండి. అది మన కరెంట్ అఫైర్స్ లో కవర్ చేస్తాం. అది అందుకోసమని ఉంచాను. అది ఇంపార్టెంట్ కాబట్టి కరెంట్ అఫైర్స్ లో కవర్ చేద్దామని ఉంచాను అనమాట. ఓకేనా? ఓకే అండి. ఇదండి ఓవరాల్ గా అయితే మన ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ ఫేజ్ ఫినిష్ అయిపోయింది. సెకండ్ ఫేజ్ ఎలా చదవాలి, సెకండ్ రీడింగ్ ఏం చేయాలనేది నేను మీకు చెప్పాను. ఇక్కడ నేను చెప్పిన వాటిలో 90% ఫోకస్ చేయాల్సినవి ఏంటి, 80% ఫోకస్ చేయాల్సినవి ఏంటి, 60% ఫోకస్ చేయాల్సినవి ఏంటి అనేది మీకు ఇప్పుడు మెన్షన్ చేశాను. ఆ ప్రయత్నంలో ఆ విధంగా మీరు ప్రయత్నం అయితే చేయండి. చేయడం ద్వారా మీకు ఓవరాల్ గా సెకండ్ ఫేజ్ నేను మీకు జూలై 10th అడిగేసరికి 70% మీకు కాన్ఫిడెన్స్ వచ్చిందని చెప్పారనుకోండి, ఐఎమ్ వెరీ హ్యాపీ అనమాట. ఓకేనా? ఆ తర్వాత రిమైనింగ్ 20% అనేది నేను కరెంట్ అఫైర్స్ లో మేజర్ కవర్ అవుతాయి. ఇంకోటి మీరు ఏదైనా కవర్ అవ్వలేదు అంటే నాకు చెప్పండి. నేను ఆల్రెడీ కొన్ని వాటిని పక్కకు పెట్టి ఉంచాను అనమాట. ఈవెన్ దో రీసెంట్ కరెంట్ అఫైర్స్ ఆల్రెడీ మార్చి ఏప్రిల్ లో ఉన్నప్పుడు కూడా వాటిని నేను కాస్త పక్కన పెట్టి ఉంచాను. ఎందుకోసం అంటే అవి మేజర్ గా హై పాసిబిలిటీస్ ఉన్న క్వశ్చన్స్ అనమాట. వాటిని మీకు ఇప్పుడు చెప్పినా మీరు మర్చిపోవచ్చు అనే ఉద్దేశంతో ఎక్స్క్లూజివ్ గా రివిజన్ అండ్ కరెంట్ అఫైర్స్ లో నేను కవర్ చేస్తాను. ఓకేనా? సో మీరేం వర్రీ అవ్వద్దు. ఇప్పుడు ఇచ్చిన వాటి వరకు మీరు డీటెయిల్ గా చదవండి. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు చెప్పండి. ఓకేనా? ఇదండి ఓవరాల్ గా మనము సెకండ్ రీడింగ్ ని ప్లాన్ చేసుకునే విధానం. ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకోండి. ఈ పీడిఎఫ్ షేర్ చేస్తాను. దీన్ని బేస్ చేసుకుని మీరు చదివే ప్రయత్నం అయితే చేయండి. ఇంకొకటి, మీరు మెటీరియల్ కానీ క్లాసులు కానీ దేన్ని కన్ఫ్యూజ్ అవ్వని విధంగా మెటీరియల్ లో కూడా సేమ్ ఇదే లెక్చర్ టైటిల్స్ కూడా పెట్టానండి. మీకు చాప్టర్ 1 అంటే ఫస్ట్ లెక్చర్, చాప్టర్ 2 అంటే సెకండ్ లెక్చర్. అలా లెక్చర్ ని బేస్ చేసుకుని మెటీరియల్ కూడా ప్రిపేర్ చేయడం జరిగింది కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అవ్వడానికి కూడా అవకాశం ఉండదు. కాబట్టి ఈజీగా మీరు అర్థం చేసుకుని చదివే ప్రయత్నం అయితే చేయండి. చేసిన తర్వాత మనం మళ్ళీ తర్వాత కలుద్దాం. దీంతో పాటుగా మనం కుదిరినప్పుడల్లా ఎస్పెషల్లీ 3 days ఒకసారి కానీ, వీక్లీ ఒకసారి కానీ మీట్ అవుతాం. మీరు వస్తాను, డిస్కస్ చేస్తానంటే క్లాస్కి రండి, నో ప్రాబ్లం. నేనైతే క్లాస్ పెడతాను. ఒకరు వచ్చినా ఇద్దరు వచ్చినా ఎవరు రాకపోయినా నేను రికార్డింగ్ చేశానే మీకు పెట్టడం అయితే జరుగుతుంది. ఓకేనా? ఇదండి ఓవరాల్ గా ఇప్పటి వరకు ఉన్న దాంట్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకా ఏమైనా మీరు ల్యాగ్ అయ్యాము, లేదు సార్ మనం అంతా ల్యాగ్ అయ్యాము. నా ఉద్దేశం ఏంటంటే మనం అంతా ఒక టీమ్ గా ఉండాలనేది నా ఉద్దేశం. టీం వర్క్ చేస్తూ మనం ఈ పర్టికులర్ ఏదైతే సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ లో ఉందో దాన్ని మనం రీచ్ అవ్వాలనేది నా టార్గెట్. సో ఇంకేమైనా మీరు ఇంప్రూవ్మెంట్ చెప్తారా, ఎస్పెషల్లీ మెటీరియల్ అండ్ కంటెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో? ఎస్పెషల్లీ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైలీ క్లాసులకు వచ్చేవాళ్ళు కాబట్టి మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ నాకు జెన్యున్ గా ఉంటుంది. మిగతా వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ అనేది అంత జెన్యునిటీ ఉండకపోవచ్చు. అందుకోసం మిమ్మల్ని మళ్ళీ స్ట్రెస్ చేసి అడుగుతున్నాను అనమాట. ఓకే అండి. సో నో ప్రాబ్లం అండి. మీరేం వర్రీ అవ్వద్దు. ఇప్పుడు నేను ఏదైతే ఇచ్చానో అది రెండో రీడింగ్ లో చదవండి. థర్డ్ రీడింగ్ లో మనం ఇన్ డీటెయిల్ గా కవర్ చేసే పరిస్థితి అయితే ఉంటుంది. ఓకేనా? ఇదండి ఓవరాల్ గా ఈ సెషన్. థ్యాంక్ యూ సో మచ్. ఈ పర్టికులర్ పీడిఎఫ్ షేర్ చేస్తాను. దీన్ని బేస్ చేసుకుని మీరు సెకండ్ రీడింగ్ ప్లాన్ చేసుకోండి.